హలో అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్, అతడి పేరు విన్నా, అతడి విజువల్ చూసినా, తన మాట చూసినా ఎవడరా సామి అని కామెంట్ పెడుతుంటారు. కొంతమంది RGB 2.1 అంటారు, ఇన్స్టాగ్రామ్కి అమ్మ కూడా అంటుంటారు. కట్అవుట్ చిన్నదైనా కంటెంట్ మాత్రం చాలా పెద్దది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇట్లా బతుకుతూ ఇలా బతకాలరా అని కామెంట్స్ వస్తుంటాయి. చాలా మందికి ఈ రోజులలో ఒక నయా మోటివేషన్ గా మారాడని చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు నాగరాజును చూశారు, పుష్పరాజు చూశారు, కానీ ఒక నిజమైన కాటరాజును మీకు చూపించబోతున్నాను. చీకటి గదిలో చిత్తకొట్టుడు పేరుకే తన అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు. ఒక నయా వ్యక్తి, తన మాటలు తూటల్లా పేలుతుంటది. సో అతను ఎవరో కాదండి, CMK చింటూ మోడల్ కొత్తపేట్. సో వెల్కమ్ టు LGTV చింటూ మోడల్ కొత్తపేట్. ఈజ్ అ డాక్టర్, ఈజ్ అ ప్లంబర్, ఈజ్ అ కార్పెంటర్. ఆయన ఒక తెలుగులో ఒక నయా జానిసెన్స్ అని చెప్పుకోవచ్చు. తన ఎన్నో పిచ్చుల మీద గేమ్స్ ఆడాడు. సో తనతో ఈరోజు మనం ముచ్చట మాట్లాడబోతున్నాం. చెప్పండి చింటూ గారు, నా మొదటి ప్రశ్న, మీరు వర్జిన్ కాదు, నీ యూజర్. వర్జిన్ అనేది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అమ్మాయిని సెక్స్ చేయకుండా ఉండేవాడిని వర్జిన్ అంటారు. నేను చాలా మెంబర్స్ అమ్మాయిని సెక్స్ చేశాను, అందుకని యూజర్. ఓకే, అంటే మీరు వర్జిన్ కాదని అంటారు. ఓకే, వర్జిన్ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని సెక్స్ చేయకుండా ఉండేవాడిని వర్జిన్ అంటారు. ఓకే, నేను చాలా మెంబర్స్ ని సెక్స్ చేశాను, అందుకని నేను యూజర్ ని. అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, అంత మందిని సెక్స్ చేశాను అంటే అనేది ఎందుకు? మీరు మనిషే, నేను మనిషే. నేను దేవునికి, దయ్యానికి, మా అమ్మకి, మా నాన్నకు మా ఫేవరెట్ హీరో ప్రభాస్. 5 మెంబర్స్ పీపుల్స్ తప్ప నీ వేరే వాళ్ళకి భయపడను. మీరు మనిషే, నేను మనిషే. మీరు మన దయ్యం అయితే మీకు భయపడేవాడి, మీ దయ్యం కాదు, మనిషే కదా, మీకెందుకు భయపడాలి? సో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఎంత ఎంత నంబర్ ఎన్ని ఉండొచ్చు? ఒక 20-30 ఉంటాయా? 20 కాదు, 7 మెంబర్స్, 8 మెంబర్స్. న్యూ జాయినింగ్ ఒక అమ్మాయి. 8 మెంబర్స్ టోటల్. న్యూ జాయినింగ్ అంటే రీసెంట్ గా జాయిన్ అయినా కంటిన్యూ అవుతుంది? ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓకే, సో CMK అలియా చింటూ మోడల్ కొత్తపేట్. చింటూ ఓకే, కొత్తపేట ఓకే, మరి మోడల్ ఏంది మధ్యలో? మోడల్ అది నా ఇష్టం, నేను అలా పెట్టుకోవడం. అట్రాక్ట్ అవుతాయి జనాలు, మొత్తం అట్రాక్ట్ అయ్యి చింటూ మోడల్ కొత్తపేట వీడియో కూడా అంటాడు. అంటే ఈ మోడల్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీకు ఒక గ్రూప్ ఉందా, మోడల్ జాతి అని ఒకటి ఉందా? అంత మొత్తం జాతి అనేది నాకు సంబంధం లేదు. సహజంగా మీకు కామెంట్స్ వస్తాయి, మోడల్ జాతి అట్లా కామెంట్స్ వస్తుంటాయి. సో మీ మోడల్స్ అంతా ఎక్కడ ఉంటారు అసలు? మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ కావాలి అసలు? అదా, మమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ముందు సుశాంత్ సేవలో దూకాలి. దూకిన తర్వాత మేము ఏందో తెలుస్తుంది అప్పుడు మీకు. ఓకే, సో మెయిన్ గా విన్నా నేను, మిమ్మల్ని కొంతమంది కొత్తపేట మోడల్ అంటారు, కొంతమంది భాష అంటారు, కొంతమంది పరమేశ్వర్ అంటారు. పరమేశ్వర్ ఎవరు అంటారు, భాషను ఎవరు అంటారు, చింటూ మోడల్ ఎవరు అంటారు? మా డాడీ వాళ్ళ మమ్మీ, మా నాన్నమ్మ వాళ్ళు పరమేశ్వర్ అని పెట్టుకున్నారు. మా మమ్మీ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళేమో చింటూ అని పెట్టుకున్నారు. నాకు ఇవి 2 నేమ్స్ అంటే నచ్చను కాబట్టి నీ భాష అని పెట్టుకున్నాను నా స్టైల్. బయట ఆడియన్స్ నా ఇంటర్వ్యూలు, వీడియోస్ చూసిన వాళ్ళు CMK అని పెట్టేశారు. ఈ అన్ని నేమ్ కన్నా నాకు ఫేవరెట్ నేమ్ భాష. అవును. సో మిమ్మల్ని ఇప్పుడు భాష అనాలా ఇంటర్వ్యూలో, లేకుంటే చింటూ మోడల్ అనాలా? మీ ఇష్టం అది. నీ ఎవరికైనా సరే ఒక్కసారి చెప్తాను అంతే, వినకపోతే అది మీ చావు, మీరు చావండి. అవును. సో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మిమ్మల్ని RGB 2.0 అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? RGB ఆ పేరు వాడుతుంటే నిజంగా హ్యాపీనెస్ వస్తుందా? వస్తుంది. అతను ఒక గొప్ప పర్సన్ RGB. అతని పేరు నాకు పెట్టారంటే నేను ఎంత గొప్ప పర్సన్ నాకే తెలియట్లేదు, అందుకని వాళ్ళు పెట్టారు. అవి ఇప్పుడు తెలుసుకుంటున్నాను. సో మీరు ఇన్స్టాగ్రామ్ లో మీ బయో చూసాను నేను, పాన్ స్టార్ అని పెట్టారు. అవును, అసలు ఎందుకు అలా పెట్టారు అని? ఎందుకంటే ఆ వీడియోస్ నాకు ఇష్టం. ఇష్టం కాబట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు డాన్స్ వీడియోస్ ఇష్టం, అక్కడ ఉన్న వాళ్ళకు ఈ వీడియోస్ అంటే ఇష్టం. ఎవరికి నచ్చిన టేస్ట్ వాడుకుంటాయి. నాకు అమ్మాయిలు అంటే ఇష్టం, సెక్స్ అంటే ఇష్టం, పాన్స్ వీడియోస్ అంటే ఇష్టం. మీకు ఇవన్నీ ఇష్టం ఉండవు. మీకు మ్యూజిక్ ఇష్టం, సినిమా హీరోలు అంటే ఇష్టం. నాకు ఇవన్నీ ఇష్టం కాబట్టి నేను ఇవి పెట్టుకున్నాను, మీకు అవి ఇష్టం కాబట్టి అవి పెట్టుకున్నారు అంతే. సార్ పాన్ అన్నారు కాబట్టి మీరు డైలీ ఎన్నిసార్లు చూస్తారు పాన్? నేను ఓన్లీ నైట్ టైమ్స్ చూసాను. 2025 లో మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్ అలా చూసేవాడిని. 1 డేలో 4-5 టైమ్స్. ఇప్పుడు 2025 వచ్చింది కాబట్టి చేంజ్ అయ్యాను. ఓన్లీ నైట్ టైమ్ లోనే చూస్తున్నాను. కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి నేను కొత్త చేంజ్ కావాలి కదా, అందుకని ఓన్లీ నైట్ టైం చూస్తున్నాను పాన్స్ వీడియోస్. సో ఇప్పుడు ఇక్కడ స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుందా మీది? కంటిన్యూ కాకుండా కానీ నడిపిస్తాను. అవునవును. సో చింటూ మోడల్ గారు, నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయ్యాను. సో మీరు నాకు ఒక మాట చెప్పారు, నాతో ఇంటర్వ్యూ చేయాలంటే మాత్రం 100% లేడీ యాంకర్ కావాలన్నారు. అసలు ఎందుకు? మీరు ఒక అబ్బాయి అయ్యండి, మీకు లైక్ కొట్టే వాళ్ళు అబ్బాయిలు, నీకు కామెంట్ పెట్టే వాళ్ళు అబ్బాయిలు, అట్లాంటప్పుడు ఒక లేడీ యాంకర్ కావాలని ఎట్లా అంటున్నారు మీరు? అసలు ఎందుకని మీరు లేడీ యాంకర్ ని ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆపోజిట్ అబ్బాయి ఉంటే నాకు నచ్చదండి. ముందు అమ్మాయి ఉండాలి. అమ్మాయితోనే అన్ని చేయడానికి సులభం అవుతుంది, అందుకని అమ్మాయిని గెట్ చేసుకుంటాను నా ఇంటర్వ్యూలో. బాయ్స్ ఉంటే ఇంటర్వ్యూ ఇవ్వను. మీరే అన్నారు కదా కొత్త ఛానల్ పెట్టాను, ప్లీజ్ మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి అని, అందుకని మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. లేకపోతే అమ్మాయి ఉంటే వరకు నేను ఇంటర్వ్యూ ఇవ్వను. ఇప్పుడు ఇంకొక ఇంటర్వ్యూ ఉంది అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర, అది ఇప్పుడు తనవి గల్లే
Okay. యాంకర్ ఓకే. యాంకర్ ఉంటే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా సరే ఫ్రీగా అయినా వెళ్ళి చేసి వస్తాను. సో చింటూ మోడల్ గారు, మీరు మీ ప్రాపర్ ఇక్కడ అసలు మీ ఎక్కడ ఉంటారు మీరు అసలు మిమ్మల్ని ఎట్లా కలవాలి? నన్ను కలవాలంటే మీ తల రాత రాసి పెట్టాలి. అంతేట? అవును. అంటే మీ ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడనే? భూమి మీద. భూమి మీద అంటే మీకంటే సపరేట్ గా ప్లేస్ ఉండదు అనమాట? ప్లేస్ ఉండదు, నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. పొదలలో, తుప్పలలో, అడవిలో, ఓయోలో ఎక్కడ పడితే అక్కడ. అవును. సో ఓయో అన్నారు కాబట్టి మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు ఓయోకి పోయారు మీరు? నేను ఓయోకి వెళ్ళడం నాకు నచ్చదు. ఓకే. వెళ్తే మా ఇంటికి, లేకపోతే అమ్మాయి వాళ్ళ ఇంటికి, ఓకే, లేకపోతే బయట ఎక్కడన్నా. సో అమ్మ వాళ్ళ ఇంటికి అన్నారు కాబట్టి మరి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకుంటారా మరి నేను వస్తే? ఒప్పుకుంటారు అనేది కాదు, అతను ఒక మగాడే, వాళ్ళ డాడీ, వాళ్ళ అమ్మ ఒక ఆడది. వాళ్ళకి ఎనీ టైం ఇంట్లోనే ఉండరు. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, ఇక్కడికి అక్కడికి వెళ్తాడు. వెళ్ళామా, చేసామా, వచ్చామా, అదే చూస్తాను నేను. ఓకే. చింటూ మోడల్ గారు, మీరు అసలు మొత్తానికి ఇప్పుడు ఎంతవరకు చదువుకోరు? మీ క్వాలిఫికేషన్ ఏంది అసలు? నాకు చదువు అనేది ఇష్టం ఉండదు, అందుకని ఆపేసా. మీకు పంచభూతాలు అంటే తెలుసా మీకు? పంచభూతాలు ఇప్పుడు అవన్నీ తెలిస్తే ఇంటర్వ్యూ రావాలా? ఓకే. అవి నాకు తెలియదు. రావాలో ఇంటర్వ్యూ మీకు తెలుసా? నాకు అవన్నీ తెలియదు. నాకు అవగాహన లేని దాని మీద నేను స్పందించను. ఓకే. నాకు తెలియదు అవి. స్పందించి అన్నారు కాబట్టి మీరు చాలాసార్లు అన్నారు స్పందన అన్నారు. అవునవును. అసలు స్పందన ఎవరు? నీ లవరా లేకుంటే నువ్వు ఇందాకన్నా కొత్తగా యాడ్ అయిందని? సో ఎట్లా అది? ఎందుకంటే నీ లవ్ అనేది నమ్మను కాబట్టి నాకు లవర్ అనేది లేదు. అవును. సో స్పందన ఇప్పుడు నీ లవర్ అనుకోవాలా? తను ఒక యూజర్ గర్ల్. నేను యూజ్ చేసుకున్నా కాబట్టి తను ఒక యూజర్ గర్ల్. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చింటూ మోడల్ ని ఒక ఆటగాడే చూడాలా, ఒక వేడగాడే చూడాలా, ఒక కామాంధుని చూడాలా, అట్లా ఎట్లా చూడాలంటారు? కామాంధుడు చూడండి. ఓకే. అవును. ఆటలు అంటే నేను అమ్మ నాన్న ఆట వాడే కాదు, ఓకే, ఎక్కువ ఆడేవాడే ఇన్ కేస్. సో అమ్మ నాన్న అంటే ఎట్లా ఆడుతుంటది నాకు తెలియదా? అమ్మ నాన్న ఆట అనేది పావులు ఉండాలి, చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటి. ఓకే. మేము ఆడాలంటే ముందు బెడ్ ఉండాలి. ఓకే. అంతే, దాని మీద పడుకొని ఆడుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇంత అంటుంటారు కదా, ఇప్పుడు ఇంత ఓపెన్ గా మాట్లాడుతుంటారు. అవును. సో మీకు ఎవరు మీ మీద అటాక్ చేయరా? ఇంత డేర్ గా మాట్లాడుతుంటారు అట్లా మిమ్మల్ని ఎవరు? నువ్వు ఒక రోడ్డు మీద నిలబడతావు, ఒక అతను వచ్చి కొడుతూ ఉంటే నువ్వు చూస్తూనే ఉంటావా? నన్ను కొట్టొద్దు అంటావు, లేదా తిరిగి దాడి చేస్తావు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నేను పట్టుకుంటారు, ఎందుకు అతని మీద దాడి చేసా అంటే నా ఆత్మరక్షణ కోసం నేను దాడి చేయాల్సి వచ్చింది సార్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు నన్ను కొడితే నేను మిమ్మల్ని కొడతాను. నేను పెద్దోళ్ళు, ముసలోళ్ళు, మోడియోళ్ళు, చిన్నపిల్లలు అనేది రెస్పెక్ట్ అనేది ఇవ్వను. నాకు ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో నీ వానికే రెస్పెక్ట్ ఇస్తాను. రీసెంట్లీ నేను 3 months బ్యాక్ టీ స్టాల్ లో వర్క్ చేసేటప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ అతను వచ్చాడు. అతను బిల్లు టీ కాఫీ తాగాడు, టిఫిన్స్ తిన్నాడు, 300 బిల్ అయింది అతన్ని. బిల్ అయితే అతను అతని డబ్బులు అడిగాను, నేను పని చేస్తున్నప్పుడు కాబట్టి డబ్బులు అడిగాను. అడిగితే నేను కాంగ్రెస్ పార్టీ అతను, నేను ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో అన్నాడు, ఉప సర్పంచ్ అలా అంటుంటే చూడండి, అలా అన్నాడు. అన్నప్పుడు మీరు ఉప సర్పంచ్ అయితే ఏంది ఎక్కడ అంది, అవన్నీ పాలిటిక్స్ లో చూసుకుంది. ఇది టీ స్టాల్ బాగుండదు అని చెప్పాను. ఇక్కడ ఉన్న చింటూ మోడల్ ఏం అనలేదు, ఇది టీ స్టాల్ బాగుండదు అని చెప్పిన. అతను చుట్టూ పక్కన వేరే వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళందరూ నన్నే చూశారు. వాడు ఎందుకురా బాబు చింటూ ఇన్ని గెలకడం అని చెప్పి 300 రూపీస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నా ముందు తప్పు చేస్తే మా డాడీని, మా మమ్మీని, చుట్టాలు బిట్టాలు అసలు నేను ఇవ్వని చూడను, అందరినీ క్షమించమని. అంటే వాళ్ళు నాకు క్షమించమని రిక్వెస్ట్ చేస్తారు, ఆ టైప్ లో నేను చేస్తాను. ఓకే. సో నీకు తప్పు చేస్తే మాత్రం తెలియదు. ఓకే. కొట్టడం అన్నారు కాబట్టి మీరు కొట్టుకుంటారా? అంటే నార్మల్ గా నెత్తి కొట్టుకుంటారా మీరు ఇప్పుడు? నేను కొట్టుకుని అసలు నాకు హెడ్ఏక్ బి రాదు. హెడ్ఏక్ వచ్చేటి అంటే ఓన్లీ లవర్స్ ఉన్నప్పుడు హెడ్ఏక్ రావడం, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెడ్ఏక్ వస్తాయి. నాకు అసలు హెడ్ఏక్ అనేది రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు చింటూ మోడల్ గారు, ఇప్పుడు పండుకొని ఏం చేస్తారు? పండుకొని సహజంగా మీరు ఏం చేస్తారు? పండుకొని ఏం చేస్తాం, నిద్రపోతాం. ఓకే. అంటే పండుకొని తింటారు కదా ఫస్ట్? పండుకొని కాదు, కూర్చొని తింటాం, తర్వాత పండుకుంటాం. ఓకే. సో మీరు చెప్పాలంటే చింటూ మోడల్ ని చూసిన ప్రతిసారి ఇట్లా బతకాలరా అని చాలా మంది కనిపిస్తుంది. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? అలా బతకాలంటే ముందు బ్యాక్ సైడ్ బల్బ్ ఉండాలి, దాని తెలుగులో గుద్ద బల్బు అంటారు. అలాంటి బల్బు నాకు ఉంటది. నేను ఎవరిని పట్టించుకోను. నేను పట్టించుకునే పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే మా అమ్మ, మా నాన్న, దేవుడు, దయ్యం, ఇంకొకటి మా ఫేవరెట్ హీరో ప్రభాస్. వీళ్ళని తప్ప నేను ఎవరిని పట్టించుకోను. బెగ్గర్స్ బి డబ్బులు ఇవ్వను రోడ్ల మీద ఉన్న వాళ్ళకి. సో మెయిన్ గా చింటూ, ఇందాక ఫేవరెట్ హీరో ప్రభాస్ అన్నావు. చాలా మంది నీ కామెంట్స్ చూపించిన ప్రభాస్ ఫ్యాన్స్ కి చింటూ మోడల్ కి సంబంధం లేదని కామెంట్ పెడుతున్నారు. సో మీ సొంత వాళ్ళే నీకు ఇంత నెగిటివ్ వస్తే ఎలా చూడొచ్చు అంటావు? ఇప్పుడు పెట్టే వాళ్ళు పెడతారండి. నేను రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ తమ్లైన్ ఫోటో వేరే ఎలా ఎడిటింగ్ చేసిందంటే, తను చేసిందో ఎడిటర్ చేసిందో నాకు తెలీదు. తను ఎలా చేసిందంటే, నేను కొట్టుకోవడం మాస్టర్ బీట్ అనేది 1 day లో 100 times చేసుకుంటారని చెప్పింది. ఇప్పుడు నా గురించి సోషల్ మీడియాలో బయట ఇక్కడ అక్కడ 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తారు.
వాళ్ళు నా గురించి పట్టించుకుంటారు, నేను వాళ్ళ గురించి పట్టించుకునే అంత టైం నా దగ్గర లేదు కాబట్టి నేను ఎవరి గురించి పట్టించుకోను. నా బతికేదో నీ బతుకుతా, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. ఆ ఫిలాసఫీతోనే నీ బతికేస్తా. ఓకే, ఎవడేమంటే ఐ డోంట్ కేర్. నాకు అసలు అవసరం లేదు. చింటూ గారు ఎప్పుడు నీది చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా? ఓల్ది నీది నేను ఓపెన్ చేస్తా, నువ్వు కొలిసి చూడు. మనసు అంటున్నా చింటూ గారు. నా మనసు చాలా పెద్దది, చాలా పెద్దదా? విశాలంగా ఉంటది. ఓకే. సో మీరు చాలా మంది తోటి చేస్తారంట కదా, అంటే చాలా మంది చేసుకున్నారంట, నిజమేనా అది? అవును, చేసుకున్నాను. చాలా మెంబర్స్ ని యూజ్ చేసుకున్నాను. నేను వాట్సాప్ చాట్ అంటున్నా. వాట్సాప్ చాట్ ని యూజ్ చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఉంటారు కదా సహజంగా, అమ్మాయిలలో మీకు ఏదంటే ఏది ఇష్టం అంటారు? అమ్మాయిలలో నాకు ఎక్కువ పాట ఇష్టం అంటే వాళ్ళ బ్యాక్ సైడ్. ఓకే, అదొకటి ఇష్టం అంతే. ఎందుకు ఇష్టం అని? ఇప్పుడు నీకు మేము అమ్మాయి అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం నువ్వు చెప్పు ఒకసారి రీజన్. తెలీదు, అమ్మ అంటే ఇష్టం అంటావు, నేను కూడా అమ్మాయి అంటే ఇష్టం అని చెప్తా. దానికి రీజన్ నాకు దగ్గర లేదు, నీ దగ్గర బి లేదు. లేనప్పుడు నువ్వు సైలెంట్ గా నన్ను ఇంటర్వ్యూ చేయాలి తప్ప అది ఇది అడగదు. ఇప్పుడు చింటూ మాటల్లో మనిషిగా పిచ్చిపోకని అంటే ఏమంటాను? నేను మనిషిని అని చెప్తాను. ఓకే. సహజంగా కామెంట్ పెడుతున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను ఏం చెప్పాను అసలు, ఎవరికి పట్టించుకోను అని చెప్తున్నా కదా. ఓకే. నేను వాళ్ళ గురించి పట్టించుకున్నా కానీ వాళ్ళు నా గురించి పట్టించుకోరు, నేను వాళ్ళ గురించి పట్టించుకున్నా కానీ వాళ్ళు మళ్ళీ నా గురించి పట్టించుకోరు, నేను వాళ్ళ గురించి పట్టించుకోను, ఇలా అవుతుంది. అందుకని ఎవరిని పట్టించుకోను. ఓకే. చింటూ మాట నేను ముడితే షాక్ కొడతా అంటే నిజంగా ముట్టొచ్చు ఒకసారి మిమ్మల్ని? ముట్టచ్చా? అమ్మాయిలకు షాక్ కొడుతుంది, అబ్బాయిలా కాదు. ఓకే. అంటే ఇప్పుడు నాకు షాక్ కొడతా కొట్టదా? అది మీరు నాకు తెలీదు. ఓకే. అంటే మీ దగ్గర సన్న పిన్ చార్జర్ ఉందా, పెద్ద పిన్ చార్జర్ ఉందా మీ దగ్గర? నా దగ్గర లావ్ పిన్ చార్జర్ ఉంది, డేంజర్ ఉంటుంది నాది. ఓకే. ఎంత ఉంటుంది వోల్టేజ్? ఎంత ఉంటుంది అసలు? వోల్టేజ్ మాటల్లో చెప్పలేము, అది చార్జర్లోనే చూపివ్వాలి. ఓకే. ఓకే చింటూ, ఇప్పుడు రేణు గౌన్ అని ఒక అమ్మాయి ఉంది, నాకు తెలియదండి. అమ్మాయి తెలియదు? నా ఇంటర్వ్యూలో నా గురించే చెప్పాలి, వేరే వాళ్ళ గురించి చెప్పితే నేను ఇంటర్వ్యూ చేయను. అమ్మాయి మీరు ప్రపోజ్ చేశారు, అట్లాంటి అమ్మాయి కూడా మీరు ప్రపోజ్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? చింటూ మాట్లాడంటే మాకు ఒక రకమైన హైప్ ఉంటది. సో మీరు అట్లీస్ట్ అమ్మాయిని కూడా అమ్మాయిని ప్రపోజ్ చేసిన షాక్ అవుతున్నాం, ఎందుకు ప్రపోజ్ చేశారు అమ్మాయికి? అదే అండి, నేను ఎప్పుడు ప్రపోజ్ చేసినా నాకు తెలియదు, దాని గురించి నాకు అసలు ఐడియా లేదు. అంటే ఇప్పుడు ఎవరు ప్రపోజ్ చేస్తుంటే తెలియదు, నాకు తెలియదు. నేను ఎంతో మందికి ఇప్పుడు నా లైఫ్ అనేది ఎలా ఉంటా అంటే సినిమా హాల్ లాంటిది. వారంకి ఒక సినిమా వస్తుంది పోతుంది, ఏదైనా పర్మనెంట్ గా ఆడుతుందా, ఒక సినిమా హాల్లో ఆడదు, వారంకి ఒక సినిమా చేంజ్ అవుతుంది. అలావి నా దగ్గరకి ఎంతో మంది గర్ల్స్ వస్తారు పోతారు, ఏది పర్మనెంట్ గా ఉండదు. అయ్యా, అంటే బట్టలు మార్చాను సింపుల్ గా అమ్మాయిలు మార్స్తాను. అవును. సో నీకు బాధ అనిపించదు అట్లా అమ్మాయిలు వాడుకుంటున్నారే, బాధ అనిపించదా నీకు? అంటే యూజ్ అనేది ఎందుకుందంటే యూజ్ చేసుకోవడానికే ఉంది. వాళ్ళు కూడా ఎందుకు వస్తారంటే నన్ను యూజ్ చేసుకోవడానికి వస్తారు. అవును. చింటూ గారు, మెయిన్ గా చూసుకుంటే ఆర్జీకి ఒక వీక్నెస్ ఉంది, ప్రతి ఇంటర్వ్యూలో ఓడకా తాగుతారు. సో మీరు ప్రతి ఇంటర్వ్యూలో చూస్తున్నా మీరు కాఫీ తాగుతారు, అసలు ఎందుకని? అసలు మీకు ఏమన్నా సెంటిమెంట్ ఉందా లేక వీక్నెస్ అది? నాకు తెలియదు అన్న, కాఫీ అంటే ఇష్టం. నేను మా ఇంట్లో కాఫీ తాగుతాను, కాఫీ లేకపోతే టీ తాగుతాను. ఓకే. సో మీకు వచ్చే అమ్మాయి కూడా కాఫీ ఉండే అమ్మాయి కావాలా లేకుంటే ఎట్లాంటి అమ్మాయి కావాలి నీకు ఫ్యూచర్ లో వైఫ్ గా? ముసలి ఆవిడ అయినా సరే పర్వాలేదు నాకు వైఫ్ గా రానికి, కానీ నేను పిన్ని చేసుకోనో తెలియదు. ప్రజెంట్ జనరేషన్ లో గర్ల్స్ ఎవరు బాగాలేరు కాబట్టి. ఎక్కడో మనం ఒక ఇన్సిడెంట్ చూసాం, వాళ్ళ భార్య అతన్ని చంపేసి ముక్కలుగా నరికేసి డ్రమ్ లో పెడుతుంది. ఇంకొక ఇన్సిడెంట్ ఏదంటే వాళ్ళ ఆయనను చంపేసి టైల్స్ కింద పడుకోబెడుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలో అన్ని ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 2-3 hours పడుతుంది. సో ఇవన్నీ చూసినప్పుడు నీకు భయం అనిపిస్తుంది, అంటే పెళ్లి చేసుకున్నట్టు భయం అనిపిస్తుందా నీకు? అవును, భయం అనిపిస్తుంది. నాకు ఒక డ్రమ్ వస్తుంది కాబట్టి. అంటే ఈ లైఫ్ బాగుందంటావు, అంటే పెళ్లి చేసుకోకుండా ఇట్లా అందరితో తిరగటాలు, అందరితో ఈ రకంగా ఉండటాలు వరకు ఓకే, కానీ పెళ్లి అయితే వద్దంటావు? అవును, వద్దు. సో ఇప్పుడు నేను చూస్తున్నా ఫాలోవర్స్ కలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేబిహెచ్పి, దిల్సుఖ్ నగర్ అలాంటి ప్లేస్ కి వెళ్ళాను సార్, గర్ల్స్ అయినా సెక్స్ చేసి అనే రావాలి, కానీ మ్యారేజ్ అనేది చేసుకోవద్దు. ఓకే. కేపీహెచ్పి అన్నావు కాబట్టి ఎప్పుడన్నా కేపీహెచ్పికి వెళ్ళినావా? నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా నీకు కేపీహెచ్పిలో? చాలా సార్లు కేబీహెచ్కి వెళ్ళాను, 4 times ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ నేను చూడగానే చుట్టూ వచ్చేసి అంటారా లేకుంటే నీకు వాళ్ళు రెగ్యులర్ కస్టమర్ వాళ్ళంతా? వాళ్ళు మాస్క్ పెట్టుకుంటారు, నేను మాస్క్ పెట్టుకుంటా. వాళ్ళు నన్ను అంత మనం గమనించారు. ఇప్పుడు రూమ్ కి వెళ్ళిన తర్వాత కూడా మాస్క్ పెట్టుకునే ఏదైతే ప్రోగ్రామ్ అంతా అక్కడ అట్లా మాస్క్ పెట్టుకుని ఉంటాను తీసేసి. ఇక నేను ఇట్లా 4,000 5,000 అలాంటి పీపుల్స్ నేను చేసుకోను. ఓకే. 10,000 హై ప్రొఫెషనల్ ఉంటుంది. చిన్నగా అంటే నీకు నచ్చదు, చిన్న 2,000 5,000 ఇప్పుడు 200 వస్తారు కొంతమంది, కానీ నేను తీసుకోను వాళ్ళని. ఓకే. చింటూ, మెయిన్ గా చెప్పాలంటే ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చాలా బాగుంటది, తను చూస్తుంటే అందరికి చాలా బాగా అనిపిస్తుంది, అంటే నెత్తి కొట్టుకోవాలంత అనిపిస్తుంటది తను చూస్తుంటే. ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి ఇప్పుడు క్వశ్చన్ అనేది, మీరు మళ్ళీ కొంచెం వినలేదు.
అవునా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి ఉంటది, అమ్మాయి అంటే చాలా మందికి ఇష్టం. అమ్మాయితో నేను అసలు ఫ్రెండ్షిప్ చేయకుండా అమ్మాయితో కొట్టటాలు అంటే ఆమెతో ఎందుకు అనే ఒక యుద్ధం ప్రకటించావు స్వాగ్ గర్ల్ అనే ఒక అమ్మాయి మీద. స్వాగ్ గర్ల్ ఇప్పుడు ఛాన్స్ వస్తే నీ ఇంటర్వ్యూలో అయినా సరే చెక్ చేస్తాను. స్వాగ్ గర్ల్ తోనే నీకు అది స్వాగ్ గర్ల్ అంటే ఇష్టమా లేకుంటే ఏమన్నా ఉందా నీకు? ఉంది. ఓకే. మరి మీ వీడియో చూస్తుంటారు తను మీరు ఆ రకంగా అనడం ఎంతవరకు? వాళ్ళ డాడీ చూడండి, వాళ్ళ మమ్మీ చూడండి, వాళ్ళ ఇంటి పక్క సర్పంచులు వీళ్ళ కొంత పాలిటిక్స్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళైనా చూడండి. ఓకే. నాకు ఎందుకండి? ఓకే. తన మీద ఇప్పుడు తను ఇక్కడికి వస్తే నేను లాగా ఒక దౌడ మీకు కొడతాను ఫస్ట్. ఓకే. కొట్టి తన దగ్గర మేము ఒక షో మా బ్రదర్ దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. తనకి మేము 10,000 వరకు ఫోన్ పే చేస్తాం తన వీడియోస్కి వస్తా అన్నది, కానీ రాలేదు. మొబైల్ నెంబర్ అనేది బ్లాక్ చేసింది. అప్పటి నుంచి తన చెక్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ కలిగింది. సో ఏజ్ లో నీకన్నా పెద్దది కదా, ఆమె పైన ఎందుకు అట్లా ఫీలింగ్స్ కలుగుతున్నాయి స్వాగ్ అంటే తను ఎక్స్పోజింగ్ వల్ల నీకు అట్లా కలిగిందా లేక అందరి మీద అర్థం కలుగుతుంది నీకు? తన అందం. ఓకే. అందంతో చంపేసిందా నేను? అవును. ఓకే. సో తనలో నీకు బాగా ఇష్టమైంది ఏంటి? కళ్ళు ఇష్టమా, లిప్స్ ఇష్టమా, అంటే ఏమి ఇష్టం అంటే ఏం చెప్తావు? తన బ్యాక్ సైడ్. అంటే ఎందుకు చింటూ నేను ఇందాక అడిగినా కూడా నీకు ఏమి ఇష్టం అంటే బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ లో అసలు ఏముంటది? ఏముంటో నీకు తెలియాలి. నువ్వు ఇప్పుడు ఆ క్వశ్చన్ నీకు అర్థం అవుతుంది, తెలుసు నీకు, కానీ నా నోటి ద్వారా బయటికి రావాలని నువ్వు అడుగుతున్నావు. నేను ఎంత చిన్న పిల్లాడు నాకు తెలియదు, అంటే నీకు బ్యాక్ సైడ్ అంటే కాబట్టి ఎక్స్పీరియన్స్ కాబట్టి అడుగుతున్నా. చిన్న పిల్లోడు కానీ ఎవరన్నారు? నీకు పెళ్లి చేస్తే నువ్వు 2 పాపలని 2 బాబులు కానీ శక్తి నీ దగ్గర ఉంది. నువ్వు చిన్న పిల్లోడు అంటున్నావు. చిన్న పిల్లోడు అంటే స్కూల్కి వెళ్ళి ఇవ్వాలి, ఇక్కడ ఇంటర్వ్యూలో చెయ్యొద్దు నాకు. సో చుట్టూ ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ లో, డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే నా దగ్గర రండి, నేను ఒక సినిమా తీస్తాను, నాకు మంచి స్టోరీ ఉంది, సినిమా పేరు దెబ్బ అన్నావు. ఆ స్టోరీ అసలు ఏంది? ఇప్పుడు ఒక స్ప్రెడ్ అనేది న్యూస్ కావాలంటే ముందు సోషల్ మీడియా ఉండాలి. నేను శాంపుల్ కానీ ఒక వీడియో వదిలేను సోషల్ మీడియాలో, అది గిర్రున తిరిగింది. గిర్రున అంటే ఎట్లా తిరిగి వచ్చిందా? నేను ఆ వీడియో పెడితే న్యూఢిల్లీ వరకు వెళ్ళేది. నాకు అక్కడ తెలిసిన పీపుల్స్ ఉన్నారు, వాళ్ళు బి అన్నారు. న్యూఢిల్లీలో కూడా చుట్టూ మోడల్ ఫ్యాన్స్ ఉన్నారా? అంటే మరి ఇప్పుడు న్యూఢిల్లీలో అనేది కాదు, ఎక్కడైనా సరే మనకి చైనా రీల్స్ మనకి ఎలాగ వస్తాయో మన ఇండియా రీల్స్ చైనాకి అలా వెళ్తాయి. ఓకే. చుట్టూ న్యూఢిల్లీ అన్నావు కాబట్టి ఢిల్లీ స్పెల్లింగ్ చెప్పొచ్చుగా? ఢిల్లీ స్పెల్లింగ్ ఇప్పుడు ఢిల్లీ స్పెల్లింగ్ రావాలంటే ఇంటర్వ్యూకి రావాలా? ఓకే. తెలుసా అని అడుగుతా. నాకు తెలియదు ఢిల్లీ స్పెల్లింగ్ తెలియదు, కానీ ఢిల్లీ తెలుసు. నేను ఢిల్లీ వెళ్ళాను కాబట్టి ఢిల్లీ స్పెల్లింగ్ నాకు తెలియదు. ఢిల్లీ. ఓకే. ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో అసలు ఏం చేసినావు? ఢిల్లీలో అక్కడ కూడా ఏమన్నా ఓయకి వెళ్ళావా? ఏంది అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్ళావు? ఢిల్లీకి అసలు ఇప్పుడు వెళ్ళానని చెప్పాను మీకు. వెళ్ళాను ఇందాక నేను వెళ్ళినని చెప్పలేను అసలు. అక్కడ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాను. ఫ్యాన్స్ ఉన్నారా? నాకు ఫ్యాన్స్ అంటే నచ్చదు. చింటూ గారు, కొంతమందికి ఒక రకమైన ఫీల్ ఉంటారంట, పలానా ఆ ప్లేస్ కోవాలి, ఆ ప్లేస్ లో పోయి ఇట్లా హనీమూన్ ఎంజాయ్ చేయాలని. సో నీకు అట్లా ఏదైనా ప్లేస్ కోవాలని ఇంట్రెస్ట్ ఉందా? బ్యాంకాక్. కానీ హనీమూన్ కి కాదు, అక్కడ ఉన్న అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలి. ఓకే. ఇప్పుడు చింటూ, బ్యాంకాక్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. అంటే నీకు ఫారెన్ కోడీలు కావాలా లేక నాటు కోడీలు మన తెలుగు కోడీలు కావాలా? సో నిజంగా నీకు ఎట్లాంటి కోడీలు కావాలి? బ్యాంకాక్ కోడీలు. సో బ్యాంకాక్ లో కోడీలు ఉంటాయి అసలు? సో నువ్వు వెళ్తే నీకు తెలుస్తుంది, నువ్వు వెళ్ళలేదు కాబట్టి నీకు తెలియట్లేదు. ఓకే. సో నీకు ఇప్పుడు డైరెక్ట్ అడుగుతున్నా, నీకు మన తెలుగు వాళ్ళు అమ్మాయిలు కావాలా లేకుంటే ఫారెన్ అమ్మాయిలు కావాలా? ఫారెన్ అమ్మాయిలు. ఎందుకు? వాళ్ళు కావాలి అంతే, ఎందుకంటే నా దగ్గర రీజన్ లేదు. ఓకే. ఎందుకు కావాలంటే ఉంటుంది చెప్పు, ఫీలింగ్ ఉంటుంది కదా ఎందుకని? రొమాన్స్ చేయడానికి, సెక్స్ చేయడానికి, హగ్ చేసుకోవడానికి, కిస్ చేయడానికి. ఓకే. సో మరి నీ దెబ్బ మూవీ ఏడు వరకు వచ్చింది? ఎవరైనా డైరెక్టర్స్ వచ్చారా నీకు, మెసేజ్ చేశారా ఇన్స్టాగ్రామ్ లో దెబ్బ మూవీ తీస్తాము, హీరో నువ్వే అని, లేకుంటే కొంతమంది రాజు డేంజర్ స్మైల్ అంటున్నారు? సో నిజంగా నా ఇంటర్వ్యూలో వాళ్ళ గురించి తీయొద్దు నాకు. ఓకే. అంటే వేరే పేరు తీయొద్దు అందుకని. అంటే ఎందుకు వాళ్ళ పేరు తీయాలంటే నువ్వు వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయాలి. ఇంటర్వ్యూ చేసే శక్తి ఇంత లేదు, వాళ్ళు రారు కూడా ఇంటర్వ్యూకి. ఓకే. నేను వచ్చినా కాబట్టి నువ్వు నన్నే ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళ గురించి అడుగు. వాళ్ళ పేర్లు తీయొద్దు, రాజు డేంజర్ స్మైల్ తీయొద్దు, ఏమన్నది తీయొద్దు. అంటే నువ్వు సహజంగా పెడుతుంటావు కదా లైక్ ఇన్స్టాగ్రామ్ లో, ఎందుకని నీకు కొడంగల్ శేఖర్ అంటే ఎందుకు అంత కోపం నీకు? నాకు వాళ్ళ గురించి తీయొద్దు, వీళ్ళ అమ్మాయిల గురించి తీయండి, దేని గురించి అయినా తీయండి, నేను రీజన్ చెప్తా. వాళ్ళ గురించి తీయొద్దు. వాళ్ళు నేను చెప్పింది వినప్పుడు వాళ్ళ గురించి తీయొద్దు నా దగ్గర. ఓకే. అంటే ఇప్పుడు చింటూ, మరి ఒక వీడియోలో అన్నావు నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎవరు అసలు నీ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరు అసలు? నా ఫేవరెట్ హీరోయిన్ మియా ఖలీఫా. ఓకే. ఇప్పటికీ తనకు సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటా. ఓకే. ఎప్పుడైనా మియా ఖలీఫాకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అలా చేసావా? చాలా సార్లు. ఓకే. రిప్లై వచ్చిందా మరి? తను ఇవ్వలేదు. అంటే తనకు నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది మెసేజ్ చేస్తారు, తనకు రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ దొరకదు. ఇక తను బిజీ పర్సన్. ఓకే. సో చింటూ మోడల్ మెసేజ్ చేసినా కూడా మేకలు పట్టించుకోలేదంటే ఇక సామాన్లకి ఎట్లా పట్టించుకుంటారు? ఇప్పుడు నువ్వు నాకు చాలా టైమ్స్ మెసేజ్ చేసావు సోషల్ మీడియాలో, మీ ఇంటర్వ్యూ కావాలి. నేను పట్టించుకోలేను అలాగే తను బి పట్టించుకోలేదు. ఓకే. సో ఇప్పుడు మియా ఖలీఫాతో మీకు ఒక సినిమా వచ్చి మీరు హీరో ఉండి మియా ఖలీఫా హీరోయిన్ ఉంటే చేస్తారా మీరు?
చేస్తా, ఫ్రీ అయినా చేస్తా, ఫ్రీగా డబ్బులు దానికి 1 రూపీ ఇవ్వకున్నా సరే, 1 రూపీ ఆర్ట్ అన్నవి ఇవ్వకున్నా సరే ఓకే ఫ్రీగా చేస్తా. మియా ఖలీఫా అయితే 1 రూపాయి లేకుండా సినిమా చేస్తావు. సో ఎట్లాంటి కంటెంట్ కావాలి నీకు సినిమా? వల్గర్ కంటెంట్. ఓకే, లైక్ మన ఆర్జీ తీసినట్టు జిఎస్టీ లాగా ఉండాలా? అంతకు ఇంకా ఓకే ఆ మూవీలో ఇద్దరికి బట్టలు లేకుండా ఉండాలి. అలాంటి మూవీసే తీస్తా. ఓకే, ఎందుకంటే మీ ఇందాక ఫేవరెట్ హీరో అంటే మియా ఖలీఫా అన్నారు. అసలు ఎందుకు మియా ఖలీఫా? చాలా మంది ఉన్నారు, లైక్ మన తెలుగులో స్వాతి నాయుడు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. సో ఎందుకని మియా ఖలీఫా ఎందుకు అనుకుంటున్నాను? ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఓకే మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేయక నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఒక కంటెంట్ పర్సన్ కాబట్టి ఓకే తను బి నాకు ఒక కంటెంట్ పర్సన్. ఓకే ఓకే చింటూ, మరి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, నువ్వు బర్త్డేలకి వాటి వీటికి డబ్బులు తీసుకుంటావు కదా, సో చనిపోయిన వాళ్ళకి కూడా బర్త్డే విషయం చెప్తా ఉంటావు, నిజమేనా? అదంతా ఒకప్పుడు. ఓకే ఇప్పుడు నేను మారిపోయాను, 2025 వచ్చింది కాబట్టి అప్పుడున్న చింటూ మారిపోయాను. అప్పుడున్న చింటూ చనిపోయాడా? అప్పుడు చింటూ చనిపోలేదు, బతికే ఉన్నాడు. ఓకే యూట్యూబ్ లో వస్తాడు అతను, అప్పుడు ఇట్లా వచ్చిపోతుంటాడు యూట్యూబ్ లో వస్తాడు. ఓకే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు చాలా మంది అంటారు ఇట్లా బర్త్డే విషెస్ కి ఎంత తీసుకుంటావు అమౌంట్? అదే చింటూ కాడు కానీ మీరు చింటూ వెళ్ళిపోయాడుగా. అసలు ఇప్పుడు ఓన్లీ యూట్యూబ్ లో వస్తాడు అతను. ఓకే 1 month తర్వాత వస్తాడు. ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్నది భాష, ఓకే భాషతో పెట్టుకుంటే బాక్స్ బద్దలైపోద్ది. ఓకే చింటూ, ఇప్పుడు ఇందాక అన్నావు నువ్వు నా ఫేవరెట్ హీరో ప్రభాస్ అన్నావు. అసలు ఎందుకు ప్రభాస్ అన్న అంటే నీకు ఎందుకంత ఇష్టం? ఎందుకంటే ప్రభాస్ అన్న అంటే ఎందుకంత ఇష్టం నీకు? ఆయన సినిమాలో ఏ సినిమా అంటే బాగా ఇష్టం నీకు? అతని సినిమాలో ఎక్కువ ఇష్టమైందంటే రెబల్ మూవీ. ఓకే సో రెబల్ లో ఒక సినిమా ఒక డైలాగ్ అయిపోవచ్చు, ఒక డైలాగ్ చెప్పను, ఏం చేస్తావు అంటే నార్మల్ అడుగుతున్నా చింటూ. అంటే ప్రభాస్ ఫ్యాన్ అంటే ఆ మాత్రం డైలాగ్ తెలిసి ఉండాలి కదా. అది తెలుసు, నాకు నా వీడియోస్ లో పెట్టుకోవడం అలవాటు. నాకు సోషల్ మీడియా ఉంది, నేను అందులో పెట్టుకుంటాను. ముందు చెప్పి అది నాకు టైం వేస్ట్ అదంతా. ఓకే చింటూ, ఒకటి మెయిన్ అడగాలనుకుంటుంది అంటే, రీసెంట్ గా అఘోరి అని ఒక అమ్మాయి చాలా వైరల్ అయింది. తన గురించి నువ్వు ఇన్స్టాలో పోస్ట్ పెట్టినావు, సీన్ కట్ చేసి 2 రోజుల తర్వాత మరి డిలీట్ చేసినావు. అసలు పోస్ట్ ఎందుకు పెట్టినా, ఎందుకు డిలీట్ చేసినావు? చూపి ప్రూఫ్ చూపి. ఒకతో కొలాబరేషన్ పెట్టినాం. అసలు నేను ఎవరితో పెట్టలే. అఘోరిది కొలాబరేషన్ పెట్టావు ఒకరితో? ఏదో అంటే సోషల్ మీడియా ఛానల్ అనేది నా దగ్గర ఉంది కానీ దాన్ని యూజ్ చేయను, వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే మా ఫ్రెండ్స్. సో అఘోరి గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చింటూ మాట్లాడే ప్రధానంగా స్పందిస్తాడు కాబట్టి అఘోరి గురించి నువ్వేం చెప్పాలనుకుంటావు? అఘోరి ఫేకా నిజమా కాదా? అంటే అఘోరి దగ్గర గన్ లేదు. గన్ లేని బుల్లెట్లు ఎలా వస్తాయి? బుల్లెట్లు కావాలి అంటే ముందు గన్ ఉండాలి. ఓకే గన్ అనేది లేనప్పుడు బుల్లెట్లు ఏ టైప్ లో వస్తాయి. ఓకే సో మరి అఘోరికి పెళ్లి అవసరం అంటావా? అది నాకు తెలియదు. కాంటే మీరు చేసుకోండి. ఓకే నేను అఘోరి పక్క ఒక అమ్మాయి ఉందా, తనైనా చేసుకుంటాను. అఘోరి చేసుకుంటావా? చేసుకోండి. అఘోరి మీరు చేసుకోండి. ఓకే అఘోరి పక్క ఒక అమ్మాయి ఉందా, తనైనా నాకు ఓకే. వర్షానికి ఆల్రెడీ పెళ్లి అయింది కదా, నేను మళ్ళీ సెకండ్ పెళ్లి అయినా చేసుకుంటా. తనకు ఒక 10 మ్యారేజ్ కంప్లీట్ అయినా సరే నాకు అవసరం లేదు, నేను చేసుకుంటా. ఓకే, అంటే నీకు వర్షి బాగా నచ్చిందా? నచ్చలేదు, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, అఘోరి కోసం అడుగుతున్నావు కాబట్టి. ఓకే సో మెయిన్ చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది కామెంట్ పెడతారు, చింటూ మోడల్ అఘోరిని పెళ్లి చేసుకుంటే బాగుంటది అని చాలా మంది అంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పండి. నువ్వే చేసుకో. నేను చేసుకో. సో ఇదంటే అఘోరితో పెళ్లి చేసుకోవాలి కానీ అఘోరి పెళ్లి చేసుకున్న వర్షిని మాత్రం నేను పెళ్లి చేసుకుంటా అంటాడు మన చింటూ మోడల్. తనకేమైంది, తను బి మంచిగా ఉంది కదా. ఓకే ఇప్పుడు మనకు ఆర్టిస్ట్ బాస్ లో సీట్ దొరకాలంటే ఒక కచ్చి పేస్తాం. ఇప్పుడు వర్షం మీద అలా ఒక కచ్చి పేయాలని ఉంది కానీ కచ్చి లేదు నా దగ్గర. ఓకే లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. వర్షికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు అఘోరికి లైఫ్ ఇవ్వండి, నీ వర్షికి లైఫ్ ఇస్తాను. ఓకే అంటే నేను అంత సాహసం చేయలేను చింటూ, అఘోరితో నాకు వద్దులే కానీ. చేయనప్పుడు ఇంటర్వ్యూలు ఎందుకు కూర్చున్నావు? వెళ్ళిపోయి అంటే అఘోరితో పెళ్లి చేసుకుంటే ఇంటర్వ్యూ చేయొద్దు, రూల్ ఉందా? లేదు కదా, రూల్ ఉన్నది. ఓకే సో ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే నీకు సందులు సమోసాలు తెలుసా నీకు? సందులు తెలియదు. ఓకే సందులోకి తీసుకెళ్లడం తెలుసా అంతే. అంటే సందులో తీసుకెళ్ళి ఏం చేస్తుంట అసలు? అందరూ ఏది చేస్తారో అదే చేస్తాను. ఓకే అందరూ సాధ్యంగా చెప్పారు కదా, నువ్వు చెప్తావు కాబట్టి నువ్వేం చేస్తావు అంటున్నా? సందులో తీసుకెళ్ళి ఏం చేస్తాం, చెక్ చేస్తాం. ఓకే ఓకే చింటూ, మరి నేను ఒకటి చూసాను, ఇది నాకు రీసెంట్ ఒక అప్డేట్ వచ్చింది. నీది కంప్లీట్ గా నీది లీస్ట్, ఇది నీ నంబర్ కొట్టి చూస్తే ఓయోలో ఇన్నిసార్లు పోయినట్టు వచ్చింది. అసలు నేను ఓయోకి వెళ్ళాను కదా, ఇందాక చెప్పాను వాళ్ళ ఇంటికి మళ్ళీ మా ఇంటికి. ఈ డాటా నిజమా అబద్ధమా చెప్పండి? అది నాకు తెలీదు. ఇది నీ గూగుల్ హిస్టరీ ఉంది, అట్ ద సేమ్ టైం ఓయోకి పోయిన లిస్ట్ కూడా ఉంది దీంట్లో. అవును, గూగుల్ లిస్ట్ ఉంది, మియా ఖలీఫా కాడ ఉంది. మొత్తం నీ గూగుల్ క్రోమ్ లో ఏం కొట్టినా మియా ఖలీఫా, సన్నీ లియో, మన స్వాతి నాయుడు కొట్టినావు అంటే ఎందుకని? వేరే వాళ్ళని పట్టించుకోరు. ఓకే ఇండియన్ నెంబర్ 1 యాక్టర్ మియా ఖలీఫా, తననే పట్టించుకుంటారు. ఇండియాలో ఏ పవన్ స్టార్ నచ్చరు, స్వాతి నాయుడు కూడా నచ్చదు. అసలు నాకు వాళ్ళు ఓరబి తెలియదు నాకు. ఓకే, స్వాతి నాయుడు అంటే నీకు ఇష్టం లేదు అసలు? నాకు అసలు తెలియదు, వాళ్ళు తెలియని వాళ్ళ గురించి నేను పట్టించుకోరు. ఓకే చింటూ, మెయిన్ ఇప్పుడు మాట్లాడాలంటే నీకు ఇష్టమైన ఫేవరెట్ టీం అంటే ఏదంటావు?
టీం అంటే IPL. మీరు దేని గురించి అంటున్నారు? ఐపీఎల్ లో నీకు ఇష్టమైన ఫేవరెట్ టీం అంటే ఏదంట? నాకు ఐపీఎల్ నేను చూడా. ఓకే. నీ క్రికెట్స్ అంటే నాకు అసలు గేమ్స్ అంటే నచ్చవు. ఓన్లీ నా గేమ్ వేరే ఉంటుంది, నా దాని మీదే నా టాలెంట్ మొత్తం దాని మీదే ఉంటుంది. పొద్దున్న క్రికెట్ కబడ్డీ ఇలాంటివి నేను అసలు గేమ్స్ ఆడాను. ఓకే. నా చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడాను. నాకు పొద్దున్న లేచి నుంచి పడుకున్న దాకా నీకు ఒకటే గేమ్, యా క్రికెట్ ఉండదు, కబడ్డీ ఉండదు, ఖోఖో ఉండదు, ఏముండదు, ఒకటే గేమ్. రాజ్యం మీద దాడి చేయడమే నా గేమ్. అంటే ఇది ఇంతవరకు ఎంత మంది మీద దాడి చేసావు? ఎన్ని రాజ్యాలు స్థాపించినావు? 8 ఓకే. 8 రాజ్యాలు నా అందుబాటులో పెట్టుకున్నాను. ఓకే. అంటే స్టిల్ ఇప్పుడు ఆ రాజ్యానికి వెళ్తున్నావా, ఇట్లా పోయి వస్తున్నావు అప్పుడన్నా? నేను ప్లేట్ లో తిని పడేయమే నాకు తెలుసు, మళ్ళీ క్లీన్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవడం నాకు తెలియదు. ఓకే. చుట్టూ మెయిన్ గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నీ వీడియోస్ చూస్తున్నాము, ఇంచుమించు 51,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు. సో ఎందుకని అంత ఇన్స్టాగ్రామ్ వల్గారిటీగా మాడాల్సిన అవసరం ఏముంది? నేను ఇంకా చాలా మంది చూస్తుంటారు, లేడీస్ ఫ్యాన్స్ కూడా చూస్తుంటారు, అంత వల్గారిటీగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసలు? అలా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మంచిగా చేసి ఎవరు చూడట్లేదు, ఓకే. చెడుగా చేస్తేనే చూస్తారు. ఇప్పుడు మీరు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయండి, అది తీసి వీడియో సోషల్ మీడియా అప్లోడ్ చేయండి, 10 లైకులు 20 లైకులు వస్తాయి. అవును. అదే నేను ఒక అమ్మాయితో సెక్స్ చేసి ఇట్లా బయటికి వెళ్ళాను అనుకో, 100 లైకులు వస్తాయి. అంటే మంచిదనానికి మంచి చేస్తే చూడరు, చెడు చేస్తేనే జనాలు చూస్తారు. మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్ల మీద బెగ్గర్స్ ఉంటారు చూడండి, వాళ్ళ ఫుడ్ పెట్టండి, అది ఒకళ్ళు చూస్తారా, స్కిప్ చేస్తారు వీడియో. అవును. ఇప్పుడు అదే ఇప్పుడు వాళ్ళని జనాలు రోడ్ మీద ఉన్న వాళ్ళని కొట్టండి, చంపేయండి, Okay. అయ్యో వీడు డేంజర్ కాదా, వీని జోలికి వెళ్ళొద్దురా అని అంటారు. ఆ టైప్ లో చెడు కన్నా నీ మంచినే నమ్ముతా. ఓకే. అప్పుడప్పుడు చెడు బి చేస్తా ఓకే. నాకు చేయాలనిపిస్తే. చింటూ ఇంత పెద్ద చేస్తున్నా అంటే నీకు 100% పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నీకు ఎటువంటి background లేదు? కొడితే నేను అంతా నేనే నడుచుకుంటే వెళ్ళి హాస్పిటల్కి వెళ్తాను తప్ప, నేను Okay. ఫోన్ చేస్తే మా అన్న వస్తాడు, మా బాబాయ్ వస్తాడు, నాకు అలాంటి నేను అంటే నేను బతికేది నాకు ఒక్కని కోసమే. నేను ఫోన్ చేస్తే కొన్ని 100 మంది వస్తారు, ఓకే. కానీ నాకు చేయడం అలవాటు ఉండదు. నువ్వు ఫోన్ చేస్తే 100 మంది వస్తారు, కానీ నువ్వు వాళ్ళ కోత నువ్వు వాళ్ళ సాయం అడిగితే చేస్తావా మరి? చేస్తా. ఓకే. కానీ వాళ్ళ సాయం అడగవు. వాళ్ళు నాకు హెల్ప్ చేసినప్పుడు నేను బి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకే. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అది ఎలాగనో ఇది బి అలాగనే. ఓకే. చుట్టూ మెయిన్ గా ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ బాగా తీసుకుంటావు అంటే ఎన్ని పైసలు దెంగిపోయినావు అంటే ఎన్ని పైసలు తీసుకున్నావు అంటే ఏమంటావు నువ్వు? నేను ఎక్కువ ఒక మనిషి నుంచి ఎక్కువ అమౌంట్ అనేది నేను తీసుకోను. Okay. 5,000 10,000 20,000 అంతే. ఇప్పుడు టీవీ షోలు అవి ఇవి చేస్తుంటావు కదా, ఐ మీన్ టీవీ ప్రమోషన్లు, వాటికి ఎంత తీసుకుంటావు అని? 10,000 20,000 అంతే. 10,000. ఎంతో ఇప్పుడు వరకు ఎంత ప్రమోషన్ సంపాదించినావు? అని నేను చెప్పాను బయట. అవునా? చుట్టూ బాగా వినిపిస్తుంది నాన్ వేసిన నెక్స్ట్ టార్గెట్ చింటూ మోడల్ అని అంటున్నారు. సో దాని గురించి ఎలా అంటావు? నేనా అసలు ఏమి అన్నాను. ఓకే. అంటే నెక్స్ట్ లేపేసేది నిన్నే అంటున్నా, బయట వినిపిస్తుంది నాన్ వేసిన ఆటగాడు లేపేసేది నెక్స్ట్ నిన్నే అని బాగా బెట్టింగ్ వినిపిస్తుంది. యాప్స్ చేస్తాను కదా, అతను లేపోయింది. అతను ఒక మంచి పర్సన్. Okay. అతని వాళ్ళు ఇప్పుడు తెలంగాణ అనేది చేంజ్ అయిపోయింది మొత్తం. తెలంగాణ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఓకే. ఒకప్పుడు నా లింక్ లోకి రండి, ఇక్కడికి రండి, అక్కడ రండి అంటారు. Okay. అంటే బెట్టింగ్ యాప్స్ చేయడం అనేది తప్పు కాదు, Okay. మంచి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది హీరోలు సంతూర్ సబ్బు గానీ, ఈ సబ్బు గానీ, లైఫ్ ఐ సబ్ మీద దాని మీద ప్రమోషన్స్ చేస్తారు. Okay. వాళ్ళు ఏమంటారు, ఈ సబ్బు పెట్టుకొని మీరు తెల్లగా అవుతారని అని చెప్తారు. అంటారు. మనం ఇప్పుడు నేను కంటిన్యూగా కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి సంతూర్ సబ్బు అనేది పెట్టుకుంటాను, తెల్లగా అవుతున్నాను కావట్లేదు. అప్పుడు మనం చేంజ్ అనేది కావాలి. Okay. ఈ సబ్బు పెట్టుకుంటే మనం తెల్లగా కావట్లేదు అని చెప్పి వదిలేసారు. బెట్టింగ్ యాప్ లో వాళ్ళు ఇలా అంటారు కదా, లింక్ లోకి జాయిన్ కండి డబ్బులు వస్తాయని. అందులోకి వెళ్ళినప్పుడు మన డబ్బులు పోతాయి, రానప్పుడు మనం బెట్టింగ్ యాప్ అనేది చెయ్యొద్దు. అంటే వేరే వాళ్ళు చేసినా గానీ మనము అందులో లింక్ లోకి వెళ్ళి జాయిన్ కావద్దు. కానీ వీళ్ళు జాయిన్ అవుతారు, వారు చేస్తారు. వీళ్ళు డబ్బులు పోయినా కానీ తప్పేం లేదు అందులో. ఓకే. సో ఈ బెట్టింగ్ యాప్ పైన ఒక దండయాత్ర ప్రకటించినటువంటి నాన్ వేసిన అంటే నీకు చాలా ఇష్టమా, రెస్పెక్ట్ బాగా? ఎప్పుడు అతని వల్లనే కదా తెలంగాణ మొత్తం చేంజ్ అయిపోయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడైనా బెట్టింగ్ యాప్ చేస్తున్నారు ఇప్పుడు. Okay, అప్పుడు ఇట్లా స్క్రోల్ చేస్తే చాలు, ఇంట్లోకి రండి, ఇక్కడికి రండి, అక్కడ రండి, గొప్ప పైసలు సంపాదించుకోవచ్చు, ఇది అది ఏదేదో అంటారు వాళ్ళు. అవును. కానీ నీ ప్రతి వీడియో ఒక్కొక్క వీడియో మిలియన్లకు వెళ్తుంటుంది, ఇంత వెళ్తుంటాయి కదా, నీకు ఎప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ రాలేవా? అసలు నువ్వు ఎందుకు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు ఎందుకు అసలు? ఎందుకంటే ఇప్పుడు మన కంట్రీలో చాలా మందికి మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్ చేశాను అనుకో, అందులో లింక్ లోకి వచ్చి జాయిన్ కమ్మని చెప్తాను. వాళ్ళు 30,000 40,000 తీసుకొని అందులోకి వచ్చి జాయిన్ అవుతారు, వాళ్ళ డబ్బులు పోతాయి. అప్పుడు వాళ్ళ అదే 30,000 40,000 వాళ్ళ ఇల్లు గడుస్తాయి కదా. నేను దాని గురించి ఆలోచిస్తాను. ఓకే. సో నిజం ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి నాకు ఎన్నో వచ్చినాయి. ఓకే. నాకు 1 month కు నీకు 20,000 30,000 వరకు ఇస్తాను 1 month కి. ఓకే. ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్రమోషన్స్ కదా బెట్టింగ్ యాప్స్ కు, దీనికి బి ఇస్తాను అన్నారు. అయినా కానీ నాకు అవసరం లేదు. ఓకే. నా వల్ల ఒక మంచి చెడిపోతున్నాడు అంటే నేను పట్టించుకోను. ఓకే. నీ వల్ల ఎంత వీళ్ళకంతా న్యాయం చేస్తావు, తప్ప అయినా ఒకటి చెడిపోవాలని కోరుకోను. నేను ఎప్పుడు బి చేస్తాను అట్లా కోరుకోను. ఓకే. అంటే చాలా సహజంగా
చింటూ మోడల్ అంటే ఆయన ఒక కామాంధుడు అని ఫీలింగ్ ఉంటది. కానీ ఇప్పుడు నువ్వు మారుతుంటే అరే నీలో కూడా ఒక మంచితనం ఉందని కనిపిస్తుంది. మీరు మంచితనం అంటారు కానీ చెడ్డతనం. నేను వర్క్ చేశాను కానీ మీరు మంచోడు అంటే కాదు అంకుల్, నేను చెడ్డోని అని చెప్తా. నేననే కాదు మీరైనా చెడ్డోళ్ళు. ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు మంచోళ్ళు కాదు, కొడుకులు అంటావా? అందరు దొంగనా కొడుకులే. నేను కూడా దొంగనా కొడుకునే. దొంగనా కొడుకుని. నా ఇంటర్వ్యూలో బ్యాడ్ వర్డ్స్ అని ఉండే ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ లోనే. నేను ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఏం తినాలి, ఎక్కడ బతకాలో నాకు తెలుసు. నాకు ఒక పర్సన్ చెప్పక అక్కర్లేదు. అంటే ఎట్లా చింటూ ఇన్స్టాగ్రామ్ లో బ్యాడ్ వర్డ్స్ మాడతావు, యూట్యూబ్ లోనేమో లైక్ ఏమంటే వేరే టైప్ మాట్లాడతావు. ఇంత కాంటెంపరీగా ఇంత పర్టికులర్ గా ఎట్లా ఉంటావు అసలు? ఇంత టాలెంట్ ఎలా వచ్చింది నీకు అసలు? అవన్నీ టాలెంట్ రావాలంటే ముందు లవ్ అనేది చేయొద్దు. అసలు ఏ అమ్మాయిని బి లవ్ చేయను. అందుకని నాకు డిప్రెషన్ ఇట్లా మూడ్ ఆఫ్ గానీ అలాంటి అసలు వాళ్ళు ఎప్పుడు బి ఉన్నాడు, సాధారణంగా ఉంటాను. లవ్ చేసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను అసలు వాళ్ళని పట్టించుకోను కాబట్టి. అసలు నీకు జీరోతో సంబంధం? జీరోతో సంబంధం. అసలు అంటే పిచ్చోళ్ళు అనుకోవచ్చా లవ్ చేసే వాళ్ళని? ఏమో నాకు తెలియదు, నువ్వు పట్టించుకోను కాబట్టి వాళ్ళ గురించి. సో చింటూ మెయిన్ గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ లవ్ చేస్తే ఎలా అంటే, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ చనిపోయినా గానీ మనము ఏడవం, కానీ ఒక అమ్మాయి మన లవ్ చేసి మోసం చేసి అనుకో ఫుల్ ఏడుస్తాం. అందుకని నేను లవ్ అనేది నమ్మను. చాలా పెద్ద మాట మాట్లాడచ్చు, ఎందుకంటే పేరెంట్స్ చనిపోతే ఏడుస్తామో లేదు కానీ అమ్మాయి మోసేస్తే ఏడుస్తాం అంటున్నాయి. సో నీకు ఈ బాధ ఎట్లా, ఈ మాట ఎట్లా వచ్చిందంటే ప్రీవియస్ గా ఎదుర్కొన్నావా అట్లాంటి ఏమన్నా? అసలు ఎదుర్కోలేను, ఇది ఎక్కడ బి కాపీ కొట్టలేను, నోట్ల నుంచి వచ్చి చెప్పేసి. పడ్డప్పుడు రాసుకోవాలంతే. రాసుకోవాలి. పడ్డప్పుడే దొరికినప్పుడే ఛాన్స్ తినాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు లవర్ ఉందా అనుకో, తినని పెద్దైన తర్వాత మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అని అలా అనుకుంటాం, కానీ అప్పలోపు తను వేరే వాడిని వెళ్ళిపోతుంది, లేకపోతే ఏదో ఒక మన తక్కువ కులాలు ఎక్కువ కులాలు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి తను వెళ్ళిపోతుంది మన నుంచి. దొరికినప్పుడే ఛాన్స్ తినేసేయాలి, ఆలోచించకూడదు. నేను తినేస్తాను డైరెక్ట్, తినేసిన తర్వాత ఆలోచిస్తాను. పండు తినేస్తాను, పండు తినేస్తా, పండు తిన్న తర్వాత తొక్కను పడేయాలి. తొక్కమాడేయాలంటావు? మరి నువ్వు తొక్కను బి తింటావాను? మీరు తింటారేమో, నేను తినను, పండునే తింటాను. సో పండు అంటే గుర్తొచ్చింటూ, సో నేను నీకోసం ఒక పండు తెచ్చాను, అరటి పండు. సో ప్రజల్లో చూస్తున్నారు, సో దీన్ని నువ్వు ఎలా తింటావు చూపి ఒకసారి. ఓవర్. సో ఈ బనానా నీకు చూసి ఏం గుర్తొస్తుంది? నాకా బనానా గుర్తుకొస్తుంది. అంటే నీకు ఇంకేమన్నా ఐడియాస్ వస్తున్నాయి అట్లా? నాకు ఎలాంటివి రావు. ఇక్కడ ఫుడ్ దగ్గర అలాంటివి వచ్చినా గానీ దాన్ని నా దగ్గర వరకు కానివ్వదు. ఒక తిని చూడ ఎట్లా తింటో చూద్దాం. నేను ఇలా తింటాను. దాంట్లో ఎందుకు సార్ ఇప్పుడు ఎలా పడేసేదే కదా, ఇక్కడ పోయినా మొత్తం గలీజ్ వచ్చేసింది. నేను ఏదైనా సరే ఫ్రెష్ క్యాండిడేట్ ఉండాలి నా దగ్గర. ఎట్లా ఇప్పుడు తినకన్నా ఇట్లా నామలో ఇట్లా చీకడం వచ్చా, నామ ఇట్లా జుక్కడం వచ్చా నీకు? అంటే ఇప్పుడు బనానా అట్లా జుక్కేవాను అంటే చీకే అట్లా ఇలా ఎప్పుడు బి చేయలేను అట్లా నార్మల్గా బనానా చీకడం అంటే తెలియదు. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు లవ్ ఎగ్జాంపుల్ అయితే ఓన్లీ పండు తినాలి పడేయాలన్నమాట. సో చిట్టి మెయిన్ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లో అలేక చిట్టి పికల్స్ అని చాలా ఫేమస్ అయింది. సో ముగ్గురు అమ్మాయిలో చూడగానే నీకు ఎవరైనా నచ్చిరా, ఈ అమ్మాయి అమ్మాయితో ఉంటే లవ్ చేస్తే బాగుంటది, అమ్మాయితో తిరిగితే బాగుంటది అని నీకు అనిపించింది? అసలు అలేక చిట్టి పికల్స్ నీకు ఏమనిపించింది? వాళ్ళు చేసింది మంచి అనిపించింది. ఆ అబ్బాయిని తిట్టడం. చింటూ నీకు ఒక అబ్బాయిని తిడుతుంటే నీకు పౌరుషం రోషం అట్లా ఏం కలుగుతలేదా? మీకు తెలుసా ఆ అబ్బాయి బి వాళ్ళకు బ్యాడ్ గా మిస్సేజ్ చేయొచ్చు, చేసిన తర్వాత డిలీట్ చేసి వీళ్ళు తిట్టిందే వాడు క్లీన్ వీడియో తీసి సోషల్ మీడియా అప్లోడ్ చేయొచ్చు. ఇది ఆలోచించలేదు. మీరు వాళ్ళని తిడుతున్నారు, అదొకటి ఆలోచిస్తున్నారు. నేను కూడా ఇప్పుడు బట్టల షాప్ లో ప్రజెంట్ బట్టల షాప్ లోనే వర్క్ చేస్తున్నాను. నిజామాబాద్ నుంచి ఒక అబ్బాయి కాల్ చేశాడు, బ్రదర్ బ్యాగ్ పాయింట్లు ఉన్నాయన్నారు. ఇప్పుడు మీరు వేసుకున్నాం చూడు బ్యాగ్, ఆ 6 ప్యాకెట్స్ బ్యాగ్, అది నాకు అడిగాడు. అడిగితే లేదు బ్రదర్ 4-5 days లో స్టాక్ వస్తా అంటే మీ అమ్మని అన్ని మొత్తం టోటల్ వాడు మా ఫ్యామిలీనే తిట్టేశాడు. మనకి ఏమన్నా అన్నా అని కస్టమర్స్ తిడతాడు, కొడతాడు, అన్ని చేస్తాడు. చూస్తుంటే నాతో కాదు, వాడు వస్తే ఇప్పుడు నేను బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. నాకు కస్టమర్స్ ఎలా నా బిజినెస్ కు విజిట్ కావాలో నాకు తెలుసు, కానీ బిజినెస్ రన్ చేయను. ఇంకా బిజినెస్ రన్ చేసే టైంలో వచ్చే కస్టమర్స్ కు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. నేను ఎవ్వరికి రెస్పెక్ట్ ఇవ్వను, తీసుకోలేకపోతే వెళ్ళిపో అని చెప్పేస్తా. మొన్న మా షాప్ కు కస్టమర్ వచ్చినాడు, బ్రదర్ ఈ బ్యాగ్ ఎంత అంటే నేను 500 అని చెప్పాను. వేరే షాప్ లో 300 కి ఇస్తున్నారు కదా అంటే వెళ్ళి మరి అక్కడికే తీసుకో అని చెప్పాను. వాడు మా షాప్ కి వచ్చినప్పుడు మా షాప్ గురించే చెప్పాలి, వేరే షాప్ గురించి చెప్తే నాకు నచ్చదు. సో నిజంగా అన్నట్టుగా
ఏదైతే అన్న కస్టమర్లను దేవునిలా చూడాలి. సో అంత రూడ్ గా మనము దేవునిలాగా చూసినా గానీ వాళ్ళు మనం వేరే టైప్ లో చూస్తారు కదా. అదే వీన్ షాప్ కి ఏమి వెళ్తారా, ఇప్పుడు సపోజ్ నువ్వు నేను ఒక షాప్ రన్ చేస్తాం, నీది షాప్ సపరేట్, నా షాప్ సపరేట్ ఉంటది. నీ షాప్ లోకి వచ్చే కస్టమర్స్ కి నువ్వు బ్యాగ్ 300 ఇస్తావు, నేను 500 ఇస్తాను. నీ షాప్ కి వచ్చే కస్టమర్ ఏమంటారంటే నా దగ్గరకు వచ్చి అన్న 300 ఇస్తున్నారు కదా, నువ్వేం 500 ఇస్తున్నావు అంటే, నీ దగ్గర క్లాత్ అనేది చేంజ్ ఉంటాయి, నా దగ్గర క్లాత్ అనేది చేంజ్ ఉంటాయి. నీ దగ్గర కుట్లు ఆ స్టిచ్చింగ్ చేంజ్ ఉంటాయి, నా దగ్గర చేంజ్ ఉంటాయి. అందుకని 300 ఇస్తా, 500 ఇస్తా. అది వ్యారిటీ అని చూడరు, చినిగిపోతా చీడ అవుతుందా కలర్ పోతా అని చూడరు. తక్కువ బడ్జెట్ లోనే రావాలంటారు చాలా మెంబర్స్. అలా రావాలంటే ఎర్రగడ్డకి వెళ్ళండి, ఫుల్ స్టాక్ ఉంటుంది, తీసుకెళ్ళండి. సో ఓవరాల్ గా అలేక చిట్టి పికిల్స్ ను సపోర్ట్ చేస్తున్నట్లు అంతేనా? సపోర్ట్ చేస్తున్నా. సో అలేక చిట్టి అబ్బాయి కూడా తనకు వాయిస్ మెసేజ్ చేయొచ్చు, చేశాడు, తిట్టాడు, వాడు డిలీట్ చేశాడు. ఎందుకంటే అలా ఆ టైప్ లో అలాగనే వాడు ఆలోచిస్తాడు. నేను ఇప్పుడు నా వీడియో నేను సోషల్ మీడియా పెడితే నాకు తిడతారు కాబట్టి చాలా మంది, నేను డిలీట్ చేసి వేరే వాళ్ళు నాకు పెట్టిన వీడియోని సోషల్ మీడియా అప్లోడ్ చేస్తాను. అప్పుడు అందరు వాళ్ళే తప్ప అనుకుంటారు, కానీ ఇక్కడ అలేఖ్య చిక్కి పికిల్స్ వాళ్ళు తప్పేది లేదు. సో అలాగే చిట్టి పికిల్స్ వాళ్ళ గురించి గొప్ప చెప్తున్నాయి కాబట్టి వెళ్తున్నాను కాంటాక్ట్ ముగ్గురు వెళ్తున్నా కాంటాక్ట్ అయ్యావా, మెసేజ్ చేసావా, సపోర్ట్ ఇచ్చావా? ఇప్పుడు అలేఖ్య చిక్కి పికిల్స్ అనేది నేను సోషల్ మీద ఒక స్ప్రెడ్ అనే న్యూస్ అవుతుంది కదా, దాని గురించే విన్నాను. కానీ ఇప్పటి వరకు అలేఖ్య చిక్కి పికిల్స్ వాళ్ళు తొక్కులు అమ్ముతారు, చికెన్లు అమ్ముతారు అనేది నేను ఆలోచించాను. నేను వాళ్ళకు తెలీదు, నాకు మొన్న నుంచి తెలుసు, 4-5 days అవుతుంది. ఇప్పుడు అలాగే చిట్టి పికిల్స్ చాలా మంది ముగ్గురు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. సో నీకు ఏమన్నా ఫ్యూచర్ లో వాళ్ళ మీద క్రష్ కలిగే ఛాన్స్ ఉందంటావా? నేను ముట్టానండి వాళ్ళని. ఓకే, ఎందుకంటే సహజంగా మీరు మంచి ప్లేయర్, మంచి ఆటగాడు కదా, ఎందుకని అట్లా? అంటే ట్రెండింగ్ ఉన్నారు కాబట్టి. ఫాదర్ లేరు, ఓకే, మదర్ ఉన్నాడు, లేదు. అలాంటి గర్ల్స్ ను యూజ్ చేసుకోవడం, ఇలాంటి చిల్లర చేయడం నాకు నచ్చదు. ఓకే, సో ఒక తప్పు కూడా మనుషులే, వాళ్ళకి హార్ట్ అనేది ఉంటుంది, వాళ్ళకి మనసు, లవ్, క్రేజీ, సెక్స్ అలాంటివి ఉంటాయి అన్ని. ఓకే, అలాంటి వాళ్ళని యూజ్ చేసుకోవడం నాకు నచ్చదండి. అంటే తప్పు చేయాలని ఆలోచన ఉన్నా కూడా వాళ్ళ ఫ్యాన్ బ్యాక్గ్రౌండ్ చూసి కూడా తప్పు చేయాలని ఆలోచన నీకు రాదు. సో ఎంత మంచితనం ఎలా చూడొచ్చు చింటూ నీలో? మంచితనం అనకండి, చెడ్డతనం అనండి. చెడ్డతనం అంటే నేను ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తాం, మంచితనం అనొద్దు. మంచోని కాదు, చెడ్డోని నేననే కాదు, చాలా మెంబర్స్ చెడ్డోలే, కానీ వాళ్ళు పైకి మంచిగా చెప్పుకుంటారు. నేను చెడ్డవాడనే చెప్పుకుంటాను, పైకి మంచివాడు అని చెప్పుకోని. చిట్టి గారు, ఇప్పుడు మీకు నౌన్ ప్రొనౌన్ అంటే తెలుసా? మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుసా? అది తెలియదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. ఓకే, నౌన్ అంటే ఏంది, ప్రొనౌన్ అంటే ఏంది, వీటి గురించి తెలుసా? లేకుంటే వర్తమాన కాలం, భూతకాలం? అవి ఎడ్యుకేషన్ అనేది నాకు ఇష్టం ఉండదండి, ఇష్టం అనేది నేను ఆపేసిన ఎడ్యుకేషన్. ఓకే, అంటే చదువు వల్ల చాలా మంది సక్సెస్ అవుతున్నారు కదా, ఎందుకంటే ఎడ్యుకేషన్ అట్లానే. ఇప్పుడు నువ్వు సక్సెస్ అయినవా? సక్సెస్ అయితే ఇది అనే టాపిక్ నాకు చెప్పు. సక్సెస్ కాలేదు, పల్లెటూరు నుంచి వచ్చావు, ఇక్కడ ఛానల్ పెట్టుకున్నావు, రన్ చేస్తున్నా, నువ్వు సక్సెస్ అయితే నాకు చెప్పాలి, సక్సెస్ కానీ నాకు చెప్పొద్దు. అంటే ఎవరైనా చెప్పాలంటే మాత్రం ముందు సక్సెస్ అయ్యాలి, ముందు వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళ చూసుకున్న తర్వాత నా గురించి ఆలోచించాలి. వాళ్ళు నా గురించి ఆలోచించినా కానీ నేను వాళ్ళ గురించి ఆలోచించేంత టైం నా దగ్గర లేదు. సో మెయిన్ అంటే నీతో మాట్లాడాలంటే సక్సెస్ అయ్యి ఉన్న వాళ్ళే నీతో ఫ్రెండ్షిప్ చేయాలి, అంత తప్ప ఫ్రెండ్షిప్ చేయదు అంటే చెయ్యొచ్చు. ఇప్పుడు చింటి గారు, ఇప్పుడు నీకు క్వశ్చన్ అడుగుతాను నేను. కొన్ని ఇప్పుడు సీఎం అంటే ఏంది అసలు? సీఎం అంటే మన తెలంగాణను సీఎం అంటే నాకు తెలియదు ఫుల్ ఫామ్. ఏమన్నా సీఎం అయితే నేను చెప్పేవాడి ఫుల్ ఫామ్ ఏందో. పిఎం అంటే? పిఎం అంటే నైట్. పిఎం అంటే నైట్, ఏఎం పిఎం లాగా నైట్. అంటే పిఎం అంటే మన దేశానికి ఉంటారు కదా, సారీ నరేంద్ర మోదీ గారు. ఏటీఎం ఉంటాయి కదా, సో ఏటీఎం ఫుల్ ఫామ్ ఏంది అసలు? నాకు తెలియదు. నీ ఏటీఎం లోకి వెళ్ళాను, నాకు తెలియదు. నాకు తెలిసిన దానికి ఆన్సర్ చెప్తాను. టీఎస్ టీజీగా మార్చారు కదా, టీఎస్ అంటే ఏంది, టీజీ అంటే ఏంది అసలు? నీకు తెలీదా? నాకు తెలీదు. అయితే నాకు తెలియదు. మీరు చెప్తే దాని గురించి పట్టించుకోండి. టీజీ, టీఎఫ్, ఇవి అవి దాని గురించి పట్టించుకొని ఏం చేయమంటారు మీరు? అంటే అట్లీస్ట్ ఒక నువ్వు తెలంగాణ ఉంటావు కాబట్టి తెలుసు, టీఎస్ అంటే ఏంది, టీజీ అంటే ఏంది తెలియాలి కదా. అవన్నీ నీకు తెలుసా? నాకు తెలుసు, మీకు తెలుసా లేదని అడుగుతున్నా. నాకు తెలియదు. నీకు తెలుసా? అయితే నాకు తెలియదు. అంటే చెప్పు మరి ఇంటర్వ్యూలో. టీఎస్ అంటే తెలంగాణ స్టేట్, టీజీ అంటే తెలంగాణ. సో ఇది తెలీదా మీకు నిజంగా? నాకు తెలియదు. నువ్వు చెప్పినావు ఇప్పుడు తెలుసుకుంటా. ఇందాక మాట అన్నావు, నేను ఒక దగ్గర ఉంటే ఒక ఆయన జెడ్పీటీసీ వచ్చిండు అది అన్నావు. సో జెడ్పీటీసీ అంటే ఏంది, ఫుల్ ఫామ్ ఏంది అసలు? జెడ్పీసీ అని నేను చెప్పలేనే, అతని సర్పంచ్ అతను ఉన్నాడు. సో మీకు తెలుసా జెడ్పీటీసీ అంటే తెలుసా, జెడ్పీటీసీ ఎంపీటీసీ అంటే తెలుసా? నాకు పాలిటిక్స్ అనేది పరమ చిరాకు. నేను పాలిటిక్స్ లో ఒక అతనికి రెస్పెక్ట్ ఇస్తానంటే ఓన్లీ మాజీ సీఎం కేసీఆర్. ఇప్పటికీ అతనితోని ఒక పిక్ దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అది పిన్ చేసుకొని పెట్టుకోవాలనేది నా డ్రీమ్. అది ప్రభాస్ గారితో ఇంకా నాకంటూ ఒక మూవీ తీయాలనేది నా డ్రీమ్. అంతే, ఈ 3 టైం ఇవే ఉన్నాయి నా డ్రీమ్. ప్రభాస్ గారితో ఫోటో దిగాలి,
ఇంకోటి కేసీఆర్. కేసీఆర్. అసలు ఎందుకు కేసీఆర్ అంటే అంత ఇష్టం నీకు? ఇప్పుడు ఒకప్పుడు బెంగళూరు, ముంబై అక్కడి వాళ్ళు హైదరాబాద్ ని చాలా ట్రోలింగ్ చేసేవాళ్ళు. Okay. కానీ ఇప్పుడు అక్కడి వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో బతుకుతున్నారు. ఇది అది వర్క్ చేసుకొని హైదరాబాద్ ని ఒక లెవెల్ కి తీసుకెళ్లాడు కేసీఆర్. Okay. తీసుకెళ్లి వదిలేశాడు. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి అతనే మెయింటైన్ చేస్తున్నా కాబట్టి వదిలేశాడు. తెలంగాణ ప్రజలు ఎలా దాన్ని పట్టుకుంటారని. కానీ వాళ్ళు ఏం చేశారు, తెలంగాణ ప్రజలు తొక్కేశారు తెలంగాణ. ఓకే. సో నీకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. నాకు రెస్పెక్ట్. మరి మొన్న ఎలక్షన్ లో ఓటేసి కేసీఆర్ ఓటేసావా మరి? నేను నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు వేరే పార్టీలకు వేయలేను. ఓకే. ఓన్లీ బీఆర్ఎస్ కేసాను. ఇప్పటికి ఎన్నిసార్లు ఓటేసినావు? 1 టైం వేసాను. నీ ఏజ్ ఎంత? మొన్ననే వచ్చింది నీ ఏజ్ ఎంత? 19 years. 90 years. మొన్న ఎవరికి వేసిన ఓటు? కేసీఆర్. కేసీఆర్. బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంటే నాకు తెలియదు. టీఆర్ఎస్ అంటే ఆయన పాలిటిక్స్ తెలియదనే చెప్తున్నాను కదా. full కేసీఆర్ ఇష్టం నాకు అంతే పాలిటిక్స్ లో. Okay. వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు అతను నాకు తెలియదు. వాళ్ళు కేసీఆర్ అతనే ఇష్టం నాకు. కేసీఆర్ వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు? కేటీఆర్. కేటీఆర్. వాళ్ళ కూతురు పేరు కవిత. ఓకే. వాళ్ళ భార్య పేరు తెలియదు. భార్య పేరు తెలియదు. ఎవరు భార్య పేరు? కేసీఆర్ భార్య పేరు తెలియదు. ఓకే. ఇప్పుడు మీరు సంగారెడ్డి కదా, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మీది. సో మీ ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే ఎవరు? నాకు తెలియదండి. మీరు అసలు ఓటేయరు అసలు? ఓట్లు వేసి రావడమే తెలుసు. ఓకే. వాళ్ళ కూతురు పేరేంది, అతని పేరేంది, ఇతని పేరేంది నాకు తెలియదు. నా పాలిటిక్స్ అంటే నచ్చను కాబట్టి నేను దాని గురించి పట్టించుకోను. సో ఫ్యూచర్ లో చింటూ మోడల్ ని ఒక సర్పంచ్ గానీ లేక ఒక ఎమ్మెల్యే గానీ చూడొచ్చా మేము? నాకు అవన్నీ నచ్చండి. బాధ్యతలు అనేది బాధించడం నాకు నచ్చదు. సో ఊరానికి పాలిటిక్స్ అంటే ఇష్టం ఉండదు. నాకు ఇష్టం ఉండదు పాలిటిక్స్ అనేది. ఇప్పుడు నిన్న రీసెంట్ గా కేసీఆర్ ఒక సభ పెట్టింది కదా, సో అది సక్సెస్ అయింది. ఎలా అనిపించింది? కేసీఆర్ సార్ మాట చాలా రోజుల తర్వాత విన్నాము. సో ఎలా అనిపించింది? హ్యాపీ అనిపించిందా? 100 కోట్ల అప్పు తీర్చినప్పుడు మనకి ఏ టైప్ లో ఫీలింగ్ అనేది అనిపిస్తుందో అంత ఎక్కువగా అనిపించింది నాకు. ఓకే. సో కేసీఆర్ అంటే మొత్తం డయాడ్ ఫ్యాన్ ఉన్నావు కదా నువ్వు? డాడ్ ఫ్యాన్ కాదు. కేసీఆర్ గురించి ఒక మాట అనని కప్పుతో నేను చూడతాను. కప్పు యాంకర్ అని చూడను, పోలీస్ అని చూడను, సీఎం అని చూడని, ఇవ్వడానికి చూడండి. పలగొడతాను. ఓకే. సో ఇప్పుడు సాధారణంగా మరి కేసీఆర్ మీద చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? కేసీఆర్ సార్ని ఏం పీకలేక వాళ్ళందరూ కామెంట్స్ ఇవి అవి చేస్తున్నారు. ఓకే. సో నీకు కేసీఆర్ అంటే వ్యక్తిగతంగా కేసీఆర్ ని చాలా మెంబర్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. కారు గుర్తుపోయింది, కారు మళ్ళీ రాదు, ఇదే అంటున్నారు. కారు ఓన్లీ ఒక 4 years వరకే మెకానిక్ వెళ్ళింది. ఓకే. 4 years తర్వాత వస్తుంది చూడండి, జెట్ స్పీడ్ వస్తుందా? అప్పుడు ఇలాంటి చేతి గుర్తుని తొక్కేసుకొని వెళ్ళిపోతుంది. ఓకే. సో మీరు అసలు పాలిటిక్స్ మాట్లాడి మీరు ఎందుకని వేరే పార్టీకి విమర్శిస్తున్నారు? అసలు నాకు కేసీఆర్ అంటే ఇష్టం. తెలంగాణను ఒక లెవెల్ కి తీసుకెళ్లాడు అతను. ఇప్పుడు మీరు గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాస్ అలాంటి ఏరియాలకు వెళ్ళి చూడండి, మీకు హైదరాబాద్ లో ఉన్నామని ఆ ఫీలింగ్ అనేది రాదు మీకు. నేను ఇక్కడ ఢిల్లీలో, ముంబైలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్నానని ఆ టైప్ లో ఫీలింగ్ వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్, రోడ్స్, ఆ రోడ్స్ మీద చిన్న చాక్లెట్ పేపర్స్ బి లేకుండా క్లీన్ చేస్తారు. తెలంగాణ అనేది క్లీన్ గా ఉంటుంది. క్లీన్ గా చేసింది ఎవరు? కేసీఆర్. నాకు కేసీఆర్ అంటే ఇష్టం. ఓకే చింటూ, నువ్వు నా దగ్గరకు వచ్చేసాయో, నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాను కేసీఆర్ సార్ అంటే తీసుకుంటావా? డెఫినెట్లీ. సో లేకపోతే కేసీఆర్ సార్ నా పర్సనల్ పిఏ ఉండవా? ఉంటాను. ఓకే. అంత ఇష్టం నీకు? నేను ముసలోడు చనిపోయేంత వరకు అతనితోనే ఉంటాను. ఓకే. కేసీఆర్ అంటే ఇష్టం కాదు, ప్రేమ, ప్రాణం. ఒకప్పుడు మా విలేజ్ లో వాటర్ అనేది లేకుండే. మేము ఒక 1 kilometer వరకు తీసుకెళ్లే వాళ్ళం వాటర్ ని తెచ్చుకోవడానికి ఇంటికి. సైకిల్ మీద, ఎడ్ల బైక్ మీద, ఇక్కడ దాని మీద వెళ్ళే వాళ్ళం. అలాంటి మా ఊరికి కేసీఆర్ నల్లలు అనేది వేసాడు. ఇప్పుడు మా ఇంటికి 5 నల్లలు ఉన్నాయి, మా ఇంటికి ఒక్కదానికి. ఆ టైప్ లో చేశాడు. అందుకనే కేసీఆర్ ఇష్టము. మళ్ళీ తెలంగాణని డెవలప్ చేశాడు. సో ఈ 2 కారణాల వల్లనే కేసీఆర్ అంటే నాకు ఇష్టం. డాడ్ ఫ్యాన్ నేను కేసీఆర్ కి, ప్రభాస్ కి. ఇప్పుడు ఇక్కడ ఒక చేతికి కేసీఆర్ టాటూ, ఇక్కడ ఒక చేతి ప్రభాస్ టాటూ వేసే ఛాన్స్ ఉందా? వేసుకునే ఛాన్స్ ఉంది, కానీ నాకు టాటూలు అంటే నచ్చవు. పచ్చబొట్లు, వాచ్లు పెట్టుకోవడం, ఒక షర్ట్, ఒక పాయింట్ అంతే, చెప్పులు, అంతకు మించిన ఏదే అయ్యాను నా బాడీ మీద. గొలుసులు, వాచ్లు అంటే వాచ్ అనేది పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే కాలమే నా చేతిలో ఉందని నేను ఆ టైప్ లో ఫీల్ అవుతాను. సో మీ ఇంట్లో కూడా కేసీఆర్ ఫోటోలు ఉన్నాయా? మీ ఇంట్లో మన ఇంత అభిమానం చూపిస్తాం కాబట్టి. మా ఇంట్లో లేవండి, నా ఫోన్ లో ఉన్నాయి. కేసీఆర్ ఫోటో చూసి పూజించుకుంటా, నార్మల్గా ఇట్లా ప్రేయర్ చేసుకుంటా? పూజించుకోను, మొక్కుతావా? ఓకే. అతను ఫుల్ ఫోటో ఉంది కేసీఆర్. నెక్స్ట్ ఎలక్షన్ లో కేసీఆర్ వస్తారంటావా? మరి వస్తాడనేది ఏంటి, ఆల్రెడీ వచ్చిండు. అది మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి, రీప్లేస్ చేయండి ఎలక్షన్స్ ని. ఎవరు గెలుస్తారో మీకే తెలుస్తుంది. అది బై ఎలక్షన్స్ అంటారు, దాన్ని పెట్టండి, కేసీఆర్ గెలుస్తాడు. సో ఇప్పుడు నువ్వు అన్నట్టు కాదన్నా,
ఇప్పుడు మన ఇండియా వస్తే పాకిస్తాన్ గొడవ నడుస్తుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నాయి? ఇవి ఇంత గొడవలు అవుతున్నాయి, పాకిస్తాన్ వాళ్ళకి చింటూ మాట్లాడంటే ఫైర్ ఉంటది. సో పాకిస్తాన్ వాళ్ళకి ఇట్లా వారింగ్ ఇస్తామంటారు, ఇట్లా అంటే వాళ్ళు మన ఇండియన్స్ కొంతమంది దొరికారనే చెప్పి వాళ్ళ మీద పడి అతి దారుణంగా చంపారు. ఇప్పుడు మనము గంధం బొట్టు కుంకుమ అలాంటివి పెట్టుకుంటామా, అవి వాళ్ళు ఒక అతను ఆ గంధం బొట్టు అనే కుంకుమని పెట్టుకొని తూడిపేసుకొని పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళిపోయాడు, అందులో నన్ను చంపేశారనే భయంతో నింకి మరి వాడిని చంపేశారంట తెలుసా. వాళ్ళు 100 మంది 200 మంది దొరికారనేది వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మనం అనుకుంటే వాళ్ళ దేశం పడితే అది ఎంత దేశం చితికారు ఇట్లా మొత్తం ఇట్లా అంటే రాలిపోయి కింద పడుతుంది. వాళ్ళు జస్ట్ మన బార్డర్ వరకే వచ్చారు, మన ఇండియాలోకి రాలేడు, ఎంట్రీ ఇవ్వలేడు. చింటూ మోడల్ ఇప్పుడు రంగంలో దిగి పాకిస్తాన్ నా కొడుకులను లేపేస్తా అట్లా జరిగే నాకు ఛాన్స్ వస్తే మినిమం పాకిస్తాన్ వాళ్ళని ఒక ముగ్గునైనా చంపేస్తాను. ముగ్గురిని ఎట్లా నీకు కేజీ కండలేదు నీ దగ్గర, ఎట్లా అమ్ముతావు? ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు మనం ఇద్దరం ఫైటింగ్ చేసాం అనుకో, నా దగ్గర కేజీ కండలేదు, బై మిస్టేక్ లో నీ కుర్చీ తీసి నీ తల పైన కొట్టొచ్చు, స్పాట్ డెడ్ చనిపోతావు, లేకపోతే కప్పుతోనైనా కొట్టొచ్చు, లేకపోతే రిమోట్ తోనైనా కొట్టొచ్చు. ఎవ్వరి టాలెంట్ ఎలా ఉంటుందో తెలియదు. మన కోపలు ఉన్నప్పుడు ఏం చేస్తాం తెలియదు, ఈ కౌంటర్ అక్కడైనా పడేయచ్చు మనం కోపలు ఉన్నప్పుడు. మీ మొత్తం మీ ఆఫీస్ ని ధ్వంసం చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. నేను కోపలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో మనకే తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లవర్స్ ఉంటారు కొంతమంది, ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు లవర్ ఏదైనా అంటే ఫోన్ అనేది తీసి కింద కొడతారు, అదే మరి కోపం. కోపంలో ఏం చేస్తారో మనకే తెలియదు కాబట్టి ఆలోచించొద్దు మనం కోపం గురించి ఎక్కువగా. ఇప్పుడు అంతమంది అమాయకులను చంపుతారు కదా పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? వాళ్ళను మనకు ఇప్పుడు సపోజ్ గా పిఎం ఎవరైతే ఉన్నారో అతను ఒక గంట ఛాన్స్ ఇవ్వమని చెప్పండి. మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ వెళ్ళి మీ ఇష్టం ఉన్న వాళ్ళని చంపేయండి అని చెప్తే మాత్రం చిన్న పోరుడు అంగన్వాడి పోరుడు నుంచి పండు ముసలి వాళ్ళ తాత వరకు ప్రతి ఒక్కరు వెళ్ళి ముక్కల కింద నరికేస్తారు. వాళ్ళది ఎంత దేశం, వాళ్ళ దేశం ఒక డాగ్ లాగా ఉంటది అంతే, మనది పులి పంజలాగా ఉంటది. నువ్వైతే యుద్ధానికి సిద్ధమంటావు? నేను ఒక ముగ్గునైనా చంపేస్తాను పాకిస్తాన్ వాళ్ళని. వాళ్ళు ఎంత పెద్ద డాన్లు గాని, కరాటలు కుంభు గాని, హీరోలు గాని, విలన్ గాని, టెర్రరిస్ట్ అయినా సరే ముగ్గునైనా చంపేస్తాను, రాళ్లతో కొట్టైనా సరే. పాకిస్తాన్ లో ఎవరైనా అమ్మాయి నాకు చింటూ నువ్వు నాకు నచ్చిన నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకొని మరి తీసుకొస్తా ఇండియాకి. మరి మన ఇండియాలో యాక్సెప్ట్ చేయరు కదా. అయితే బార్డర్ దగ్గర ఉంటాం. అమ్మాయిలకు అనేది కాదు, అమ్మాయిలకు నేను చాలా మటుకు రెస్పెక్ట్. ఇప్పుడు పాకిస్తాన్ లో అమ్మాయిలు ఉంటే వాళ్ళని చంపేస్తావు మరి? ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది కదా మరి. ఇప్పుడు ఆర్డర్స్ వస్తే చంపేస్తాం కదా. ఇప్పుడు మీ సీఈఓ నన్ను ఇంటర్వ్యూ తీసుకోదంటే మీరు వెళ్ళిపో అని చెప్పారా? ఇప్పుడు అలాగనే ఇది అబ్బాయిలు అమ్మాయిలను చూడదు. మనకు ఆర్డర్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏదైతే చేయాలనుకుంటామో అదే చేయాలి. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. ఇంకెందుకు గర్ల్స్ బాయ్స్ అని చూడడం. సో గంట టైం ఇస్తే పాకిస్తాన్ లేపేస్తా అంటావు? నేను అనేది కాదు, టోటల్ మన ఇండియన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనుకుంటే లేపేయగలరు. ఎందుకు మన ఇండియన్స్ లో ఎందుకని ఐక్యమత్య రావట్లేదు అంటే ఏం చెప్తావు? అదే అండి, వేరే వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పల్లెటూర్లలో మన ఇంటి పక్కకు ఒక ఇల్లు ఉంటుంది, మనం పడుకోవడం అనేది కొంచెం లేట్ అయింది అనుకో, నైట్ పొద్దున ఎక్కువసేపు పడుకుంటాం కదా, వాళ్ళు డోర్ కొట్టి మరి లేపుతారు. అదే పల్లెటూరు సిటీలో లేపుతారా? నువ్వు చావు బతుకు చచ్చిపో, మాకు అవసరం లేదు అనేది ఉంటది. ఒక్కోడు అనేది ఎంకరేజ్మెంట్ చేస్తే అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తారు. బెట్టింగ్ యాప్స్ అనేది ఆపమని కొన్ని 100 మంది చెప్తారు, ఆపాడా? ఆపలేడు. నాన్ వెజ్ ఒక్కోడు రంగంలో దిగిండు, వీళ్ళందరూ గుండంలో దిగారు. అట్లా అనుకుంటే నేను ఇప్పుడు ఇండియాస్ లో ఉన్న వాళ్ళంతా రెచ్చిపోయి పాకిస్తాన్ వాళ్ళని చంపేయండి అని చెప్పొచ్చు. నేను రెచ్చగొట్టిన వాళ్ళు రెచ్చిపోరు కాబట్టి వాళ్ళ కోసం వదిలేస్తాను, పట్టించుకున్న వాళ్ళని. చుట్టూ ఇప్పుడు నీలాగానే ఒక అమ్మాయి చాలా ఫేమస్ అయింది, మోనాలిసా అని. సో మోనాలిసా చూడడానికి ఏమన్నా ఫీలింగ్ కలిగినారు? ఈ అమ్మాయి బాగుంది, అమ్మాయితో చాట్ చేయాలి, అమ్మాయితో చాట్ చేయాలి కాదు, అమ్మాయిని సెక్స్ చేయాలి అనుకున్నా ఫస్ట్. మోనాలిసా సెక్స్ చేయాలనిపించింది? ఇది ఎంత, ఇలా ఫీలింగ్ ఎట్లా వచ్చింది నీకు? నాకు అదే ఫీలింగ్ లా బొంగు బోనాలు అవన్నీ నాకు తెలియదు, చెక్ చేయాలనిపించింది మెయిన్. కేరళ వాడు, ఇప్పుడు కేరళలో ఒక అతను మూవీ డైరెక్టర్, వాడు చేసే తప్పు లేదు కానీ నేను చేసే తప్పు ఉందా? వాడు కూడా అదే చేశాడు. ఎవరు చేశాడు? మోనాలిసాను కేరళ డైరెక్టర్ చేశాడు. ఎట్లా చెప్తున్నావు చేసిన? తన కేసు ఫైల్ చేసింది కాబట్టి వేరే వాళ్ళు చేశారు కదా, అదే ఆ డైరెక్టర్ యూజ్ చేశాడంట తనని. సో మోనాలిసా అంటే నీకు ఇష్టం, సో తనతో పార్ట్నర్షిప్ చేయడానికైనా సిద్ధం, రెడీ. చింటూ ఇప్పుడు నీలా అంటే సహజంగా ఆర్జీవి అంటే ఆర్జీవి శిష్యులు కానీ ఆర్జీవి కామెంట్ టచ్ చేస్తే వాళ్ళు బిగ్ బాస్ వెళ్తారు.
ఆర్జీవి లక్షణం ఉన్న నీకు నువ్వు ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళలేకపోతున్నావు? నీకు బిగ్ బాస్ పోవడం ఇష్టమా లేక బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ లో అక్కడ చెప్పిన వాళ్ళు గేమ్స్ పాటించడం నేను వాళ్ళు చెప్పడం వాళ్ళు చెప్పింది నాకు ఇవన్నీ నచ్చదు. నేను ఏదో అనుకుంటా నాకు చేస్తా, వాడు చూస్తాడు వీడు చూస్తాడు అని చెప్పుకుంటాం. ఇప్పుడు 365 రోజులలో మనం ఏ పని చేసినా కానీ నువ్వు తిడతావు, నువ్వు వాడు తిడతాడు వీడు తిడతాడు అని పట్టించుకుంటూ వెళ్ళిపోతే మన లైఫ్ అనేది సంకనాకిపోతుంది. మనకి ఏది అనిపిస్తే అది చేయాలి. చూస్తే చూడు, లేకపోతే బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ రెండు మూసుకొని వెళ్ళిపో అని చెప్పేస్తాను నేను. మా రిలేటివ్స్ బి రెస్పెక్ట్ ఇవ్వను నేను. వాళ్ళు మా ఇంటికి రాగానే తిన్నారంటే నేను తినలేనని చెప్తా, తిన్నాగాని తినలేనని చెప్తా. వాళ్ళకి నేను తిన్నానని బి అడగను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మా ఇంటికి వచ్చేటప్పుడు తినేసే వస్తారు. ఇప్పుడు మా ఇంటికి రాగానే వాళ్ళు తినకుండా ఉండలేరు కదా, తినేసి వస్తారు వాళ్ళు. మళ్ళీ ఎందుకు అడగడం? మీరు తిన్నారా తినలేనా అడగడం నేను ఎవరికి పట్టించుకోను. ఇంటికి చుట్టాలు వస్తే కూడా తిన్నా అడగను, జస్ట్ మాట్లాడతాను. వాళ్ళు నాతో మాట్లాడదు కాబట్టి నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను అంతే. ఓకే. సో చింటూ, మరి మెయిన్ చెప్పాలంటే ఓయో గురించి మాట్లాడుకుంటే అసలు ఓయోలో అసలు ఏమేమి ఉంటాయి? అసలు ఓయోలో నువ్వు పోయినా కాబట్టి ఓయోకి ఎప్పుడు వెళ్ళలేదా? నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే. వాళ్ళ ఇంటికి లేదా మా ఇంటికి లేదా బయట ఎక్కడన్నా. ఓకే ఓకే చింటూ, మరి మెయిన్ చెప్పాలంటే నీకు ఎట్లాంటి యాంగిల్ అంటే ఇష్టం? నీకు ఏ యాంగిల్ ఎక్కువ చేస్తాను? నేను ఏ యాంగిల్ అయినా సరే. ఓకే ఓకే, ఏ యాంగిల్ అయినా సరే వస్తావు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆయన పీరియడ్ చాలా ఒక ఆయన ఉన్నాడు, తన గురించి నువ్వు చాలా వల్గర్గా మాట్లాడారు. సో ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేక అక్కడికి క్లోజ్ అయిపోయిందా? ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్. హైదరాబాద్ మెట్రో అనుకోండి, ఆ మెట్రో మీద మనం ఇక్కడికి వెళ్తామే తప్ప ఆ మెట్రోని కట్టిందోరు, దానికి ఎన్ని ఇటుకలు పెట్టారు, ఏ పెయింట్ వేసారు అన్ని అడుగుతామా? సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూనే ఉండాలి. వాడు వీని తిట్టాడని కోపం కావడం, వీడు వాడిని తిట్టాడని కోపం కావడం, ఇవంతా కామన్. ఇప్పుడు నన్ను ఎంతో మంది తిడతారు, నేను పట్టించుకుంటాను, వాళ్ళ గురించి పట్టించుకో. నా బతికేదో నీ బతుకుతా, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు అంతే. నేను ఆ టైప్ లోనే ఫీల్ అవుతాను, ఆ టైప్ లోనే బతుకుతాను అంతే. ఎడ్యుకేషన్ గురించి నాకు అడగకండి, నేను ఏ ఇంటర్వ్యూ అయినా సరే గర్ల్స్ కి అదే చెప్తాను. ఎడ్యుకేషన్ సంబంధం లేదు, నాకు నచ్చదు కాబట్టి నీకు సంబంధం లేదు. చెట్టు, ఇప్పుడు ఇందాక నేను ఒక ఫ్యాన్ ఫోన్ చేశాడు నీకు, సో ఫ్యాన్స్ తో ఇప్పుడు మాట్లాడతాను నార్మల్గా. నాకు ఫ్యాన్స్ అంటే పరమ చిరాకు. ఓకే. ఇప్పుడు వాళ్ళు దగ్గర రావడం, చేతులు కోసుకోవడం, బొట్లు పెట్టడం, పాలాభిషేకాలు చేయడం, రక్తాభిషేకాలు చేయడం, ఇవన్నీ నాకు నచ్చవండి. ఓన్లీ హేటర్స్ అంటే ఇష్టం నాకు, నన్ను చంపేవాళ్ళు. వీళ్ళకన్నా వీళ్ళు వేరే టైప్ లో ఆలోచిస్తాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక మీటింగ్ ఉందనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూకి వచ్చాను, నా హేటర్స్ ఎవరైతే ఉంటారో బ్యాక్ సైడ్ నా కిటికీ ఉంది, ఆ కిటికీ నుంచి అయినా నన్ను షూట్ చేయొచ్చు. వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీ. ఇప్పుడు ఒక ఫ్యాన్ మీతో మాట్లాడాలనుకుంటున్నాడు, మాట్లాడేది మాట్లాడే మీతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను. హలో హలో, చెప్పండి అన్న. నమస్తే చింటూ మోడల్. నమస్తే అన్న. అన్న బాగున్నా అన్న? బాగున్నాను అన్న. అన్న ఎక్కడ నాకు కనిపిస్తలే వీడియోలలో. ఇప్పుడు వీడియోస్ లో తీస్తున్నాను, కనబడతాను, అప్పుడు చూడు. లేదన్నా, మీరు పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో అసలు కనిపిస్తలేదు, తొక్కేస్తున్నారన్న మిమ్మల్ని. వాళ్ళు తొక్కేస్తున్నారు కాబట్టి నేను తొక్కకుండా లేస్తున్నాను పైకి. అన్న చింటూ మోడల్ అన్న, చెప్పండి. నేను మీ ఫ్యాన్స్ మొత్తం అందరికి నేను ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నాను. అయితే అదే అండి, నాకు మీ గురించి ఆలోచించడం నాకు తెలీదు, మీరు ఎవరో నాకు తెలియనప్పుడు నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించాను. వేరే వాళ్ళు కాదన్నా, నేను నీ ఫ్యాన్ అన్న, చాలా పెద్ద ఫ్యాన్. నా ఫ్యాన్స్ అంటే పరమ చిరాకండి. ఎందుకన్నా నువ్వు అట్లాంటి ఎట్లా అన్నా? నాకు నచ్చదు కాబట్టి నా అలాగా అంటున్నాను అన్న. నేను ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నాను, నువ్వు అట్లా అంటున్నావు ఏమన్నా? అన్న, ఇప్పుడు చింటూ మోడల్ మీతో మాట్లాడక ఇష్టపడతలేదు, మీరేమో చింటూ మోడల్ ఫ్యాన్ అంటారు, ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? ఎలా ఫీల్ అవుతామన్నా? ఇది ఇట్లా ఫ్యాన్స్ ఇట్లా నొక్కేస్తే మేము ఎట్లా నా ప్రేమ చూసేది వాళ్ళని. అయితే మీకు మా ఇంటి ప్రాపర్టీ రాసియాలా నా ఫ్యాన్స్ అని చెప్పి? అన్న చింటానా, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ అన్న. చెప్పండి లైన్ లో ఉన్నా, చెప్పండి. అయితే అన్న, మా ఇంటి దగ్గర ఒకటి మొగ్గు కుక్కున్నా అన్న, దాంతో వేయించుకొని ఎంత తీసుకుంటావు అన్న? మళ్ళీ సార్ అడగండి. మా ఇంటి దగ్గర ఒకటి మేల్ డాగ్ ఉన్నది, దాంతో వేయించుకొని ఎంత తీసుకుంటాడు అడగండి ఒకసారి. అబ్బాయి ఏమంటే నీకు కుక్ ఉందంట, దాంతో ఏనికి ఎంత తీసుకుంటారు అని అంటున్నాడు ఆయన. మీరు కాల్ కట్ చేసినప్పుడు నేను చెప్తాను వాళ్ళకి. ఓకే, నా చుట్టూ మాటలు తర్వాత మాట్లాడతాను. సో ఇప్పుడు ఈ రకంగా ఫ్యాన్స్ కొంతమంది ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫ్యాన్స్ కి? ఇప్పుడు అతను డాగ్ ని సెక్స్ చేస్తామని అడిగావు కదా, ఆ డాగ్ ని అతన్ని సెక్స్ చేయమని చెప్పండి. అతను 400 ఎంతో ఇస్తాడుగా, నేను అతనికి 2000 ఇస్తాను. వాళ్ళ డాగ్ ని అతన్ని సెక్స్ చేయమని చెప్పండి. ఓకే. అంటే ఇప్పుడు మెయిన్ గా నువ్వు ఒక బట్టల షాప్ ని బాగా ప్రమోట్ చేస్తా ఉన్నా, అసలు నీదా అసలు ఎస్పీకే మాల్ అసలు ఇవ్వదు అసలు? అది మా బ్రదర్ అసలు ఎందుకంటే అంత ప్రమోట్ చేస్తారు ఎందుకన్నా?
అదే అండి అది మా బ్రదర్ వాళ్ళది. Okay. మా బ్రదర్ మీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు 1,50,000 1,50,000 అమౌంట్ అనేది మాకు ఇచ్చాడు మా ఫాదర్ కి. మీకు ఆపదలు ఉన్నప్పుడు మీకు మేము ఆపదలు ఉన్నప్పుడు అతను ఆదుకున్నాడు. Okay. అప్పుడు అతని షాప్ అనేది కొంచెం ప్రమోషన్ గానికి కొంచెం 10 మందికి తెలియడానికి నేను కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను నా వల్ల అయ్యేది. ఓకే. సో నాకు ఆపదలు ఆదుకునే వాడికి నేను వాని కాళ్ళు ఆయన మొక్కుతాను. ఓకే. సో నీకు ఇప్పుడు హెల్ప్ చేశారు కాబట్టి కృతజ్ఞత చూపిస్తాం అన్నమాట. ఓకే చింటూ గారు, ఇందాక నేను మీ స్టార్టింగ్ వచ్చి ఒక వీడియో పెట్టాను. కొంత ఫ్యాన్స్ మేము నార్మల్ కొన్ని క్వశ్చన్లు అడగాలంటారు. సో దానికి మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ అన్న, ఎస్వికే ఫ్యాషన్ లో ఇప్పటి వరకు ఎన్ని పైసలు దెంగిపోయినావు అంట? తీసుకోలేదండి. తీసుకోలేదా? అది మీరు షాప్ అనుకుంటున్నారు. షాప్ అనేది దేవాలయంతో సమానం. Okay. అలాంటిది అతను ఎందుకు కామెంట్ చేశారో సో నాకు తెలియదు. ఓకే. అన్న నెక్స్ట్ నెల్లూరి నిర్జన సాంగ్ పాడుమను అంటారు, ఒక సాంగ్ అంట. నాకు సాంగ్స్ అనేది ఇష్టం కానీ పాడను. ఓకే. అమ్మాయిలతో నాకు డాన్స్ చేయడం ఇష్టమే. Okay. కానీ ఎప్పటి వరకు నా లైఫ్ లో ఇప్పటి వరకు అబ్బాయిలతో డాన్స్ చేయలేను. ఒకే ఒక ఫెస్టివల్ కే చేశాను, అది వినాయక చవితి, మై ఫేవరెట్ ఫెస్టివల్. ఓకే. దానికి ఇప్పుడు ఆ ఫెస్టివల్ టైంలో నాకు 1,000 కోట్లు ఇచ్చి మీకు ఇక్కడికి రండి అక్కడ రండి అన్నగాని రాను, మా విలేజ్ లోనే ఉంటాను. ఫ్రెండ్స్ అందరం కలిసేది ఆ టైంలోనే, మళ్ళీ దసరా టైంలో. మిగతా టైంలో కలవం. కొంతమంది హైదరాబాద్ లో ఉంటారు, కొంతమంది హాస్టల్లో ఉంటారు, కొంతమంది విలేజ్ లో ఉంటారు, కొంతమంది కాలేజ్ కి ఇక్కడికి అక్కడ వెళ్తారు. కాబట్టి వినాయక చవితి టైంలో నేను ఎంజాయ్మెంట్ చేస్తాను. అన్న డానీ, మిస్టర్ డానీ అంట, హౌ మెనీ టైమ్స్ చింటూ మోడల్ డూయింగ్ మాస్టర్బ్యూట్ ఎప్పుడు ఎన్నిసార్లు వేసుకుంటామని అడుగుతున్నాను. అండ్ హౌ ఇస్ ద ఫీలింగ్ అంట? నా లైఫ్ లో ఇప్పటి వరకు మాస్టర్బేట్ అనేది నేను చేసుకోలేను. ఓకే. యా, ఏదైనా సరే ఓపెన్ గా చెప్పడం అలవాటు. ఓకే. నేను చాలా మీ ఛానల్ అనే కాదు, ఏ ఛానల్ అయినా నేను ట్రూ మాట్లాడతాను. ఓకే. ఛానల్ అనే కాదు, రియల్ లైఫ్ లో అందుకని నాకు ఎవరు నచ్చాడు. నేను నిజాలు మాట్లాడతాను కాబట్టి. ఇప్పుడు నువ్వు ఒక డ్రెస్ వేసుకున్న దగ్గరకు వస్తావు, బాగుందా అని అంటారు. నాకు ఏమనిపిస్తే బాగలేదు కాబట్టి బాగలేదు అని చెప్తాను. అలాగా నేను ట్రూ మాట్లాడతాను, నిజాలు మాట్లాడతాను. అందుకని నన్ను ఎవరు మెచ్చరు, పట్టించుకోరు కూడా నన్ను. నేను కూడా వాళ్ళని పట్టించుకోను. నితీష్ కుమార్ నాని అని ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశాడు, చింటూ మోడల్ అని ఎందుకు పెట్టుకున్నాడు అని అంటాను. నాకు తెలీదు, అందుకనే పెట్టుకున్నాను. ఓకే. తెలుసుకోవాలని. ఓకే. అన్న సన్నీ అంట, చింటూ మోడల్ మా తాత ఆతులు పీకుతాడు అని అడుగుతాను. ఏమో అండి, నేను ఇలాంటి క్వశ్చన్స్ వస్తే దానికి రియాక్ట్ కాను నేను. మీరు ఇంటర్వ్యూ చేయండి, కామెంట్ చదవకుండా. అంటే మీ ఫ్యాన్స్ వల్ల మా నాన్న అడుగుమన్నారు, సో అందుకోసం అడుగుతున్నా. నాకు నచ్చదని చెప్పాను కదండి ఫ్యాన్స్. ఓకే. అన్న ఇంకొక ఆయన సేమ్ అదే, ఆతులు పీకనికి ఎన్ని తీసుకుంటావా? నాకు తెలియదు అండి. ఓకే. నేను తీసుకోను కాబట్టి తెలియదు, దానికి నేను తీసుకోను. ఇంకోటన్నా, చింటూ బాయ్ నీ వెనకాల ఉన్న గోడకి పొక్క కొట్టి దాంట్లో పెట్టు, నేను బిగ్ ఫ్యాన్ అలాంటి కామెంట్ లకు నేను రియాక్ట్ కానండి. ఓకే. మీరు నాకు కామెంట్ కాకుండా నార్మల్ గా ఇంటర్వ్యూ చేయండి. ఓకే. చింటూ గారు, నేను ఇన్స్టాగ్రామ్ ఒక వీడియో చూసిన యూట్యూబ్ లో, ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో మీరు టీ తాగారు అన్నట్లు ఒక వీడియో చూసాను. నిజంగా టీ తాగారా మీరు సార్? ఏమో అండి, నాకు తెలియదు. నాకు మర్చిపోవడం ఎక్కువ, నాకు మతి మార్పు అనేది చాలా ఉంటది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను, రేపు మా ఫ్రెండ్స్ అడుగుతారు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినారు అంటే నాకు తెలియదు అని చెప్తాను. ఆ టైప్ లో మతి మార్పు ఎక్కువ ఉంటుంది నాకు. చింటూ ఒక వీడియో వినిపిస్తా. అందరికి గుడ్ ఈవినింగ్. తెలుసు కానీ మీ చింటూ మోడల్ కొత్తపేట అన్న, నీతో వీడియో కాల్ మాట్లాడాలంటుంది. వీడియో కాల్ మాట్లాడాలంటే 1,000 రూపాయలు కొట్టాలి, ఎందుకంటే నా ఫేస్ మొత్తం చూపిస్తా కాబట్టి 1,000 రూపాయలు కొడితేనే వీడియో కాల్ మాట్లాడతా. అప్పటి వరకు వీడియో కాల్. అందరికి గుడ్ ఈవినింగ్. తెలుసు వీడియో కాల్ కి 1,000 రూపాయలు అన్నారు. అసలు ఏం చూపిస్తావు, నీ దగ్గర ఏముందని వీడియో కాల్ 1,000 రూపాయలు ఇవ్వాలి? చూపిస్తా కాబట్టి వీడియో కాల్ కి 1,000 అని చెప్పాను. అంటే వీడియో కాల్ లో అబ్బాయిలకి ఏం చూపిస్తాను, చూపిస్తే అమ్మాయిలతో చూపిస్తారు కానీ. అదండి నా ఫేస్. ఓకే. మొత్తం కింద నుంచి చూపిస్తా ఉన్నారు కదా, సో అట్లా ఏం చూపిస్తారని. నాకు అప్పుడు నేను టీ స్టాల్ లో వర్క్ చేసేటప్పుడు కస్టమర్స్ టీ తాగడానికి కాకుండా నేను నేర్పించడానికి ఎక్కువ వచ్చేవారు. వాళ్ళు ఏమనే వాళ్ళంటే చైర్స్ మీద కూర్చొని నాతో మాట్లాడి ఇది అదే అని చెప్పేవాళ్ళు. అలా వాళ్ళు అలా నాకు ఊక విసిగిస్తున్నారు అని చెప్పి నాతో మాట్లాడడానికి 5,000 1,000 అని చెప్పాను. అప్పటి నుంచి నాతో ఎవరు బీని మాట్లాడాడు. చింటూ గారు, ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు, చింటూ మోడల్ బెల్ట్ పెట్టుకోడు, ఓన్లీ మొలతాడే వాడతారు అన్నారు. చూపిస్తారా మీరు ఒకసారి? బెల్ట్ పెట్టుకుంటారా మొలతాడు వాడతారు? బెల్ట్ ఇప్పటి వరకు పెట్టుకో, నాకు బెల్ట్ పెట్టుకోవడం బనీన్ వేసుకోవడం ఉండదు. ఓన్లీ షర్ట్ ప్యాంట్ డయర్. ఓకే. అంతకు మించి చెప్పులు. బెల్ట్ నచ్చదు మీకు? నాకు నచ్చదు. మీరు మొలతాడు వాడతారా? ఎన్ని ఇయర్స్ నుంచి ఉందన్న మొలతాడు మీకు? 1 month కి ఒకటి నేను చేంజ్ చేస్తాను. ఓకే. మీ ఫ్యాన్స్ కి ఈ రకం డౌట్ రావటం ఎలా చూడొచ్చు అంటారు మీరు? దరిద్రంగా. ఓకే. అనుకోక ఆయన బట్టలు ఇప్పి రోడ్ షో ఒక ప్రమోషన్ లో బట్టలు ఇప్పి ఈ షాప్ నుంచి ఆ షాప్ పోయి కదా, అంతా వల్గాటిక్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు అమ్మాయిలు చేస్తున్నారు కదా, వాళ్ళు చేసే తప్పు కాదు కానీ నేను చేసే తప్ప. వాళ్ళు కొంచెం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అవన్నీ చూపిస్తున్నారు వీడియోస్ లో. నేను జస్ట్ ఒకటే నా షర్ట్ ఒకటే విప్పాను.
Okay. అదొక ట్రూత్ ఆర్ డేర్ గేమ్. ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ లో ఎంత అప్పు ఇస్తారు అసలు? వాట్సాప్ మనకు ఉంటది కదా, వాట్సాప్ లో అసలు ఎంత అప్పు ఉంటది? నాకు తెలీదా. తెలీదా? నేను వాట్సాప్ ఓన్లీ అమ్మాయిల వీడియోసే పెడతాను. ఓకే. ఇప్పుడు నా స్టేటస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏంటంటే, చింటూ నువ్వు ఎందుకు అమ్మాయిల వీడియోస్ స్టేటస్ పెడతావు అనేది. నేను వాళ్ళకి చెప్పేది ఒకటి, చూస్తే చూడు, లేకపోతే బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ రెండు మూసుకొని వెళ్ళిపో. నేను పెట్టింది చూడాలి. నేను పెట్టేది నువ్వు కోసం అని కాదు, నా హ్యాపీనెస్ కోసం. ఓకే. చిట్టి గారు, ఇప్పుడు మెయిన్ గా మీరు స్టేటస్ చూస్తాను, నేను వాట్సాప్ స్టేటస్ చూస్తాను. అసలు ఎందుకని అంత బోల్డ్ గా ఎందుకు పెడతారు? అసలు చూసే వాళ్ళు ఏమన్నారా మీకు, ఎందుకు ఇట్లా పెడుతున్న చుట్టూ అని ఎవరు ఏమన్నారా? వాళ్ళు అనేది నేను పట్టించుకోనండి. వాళ్ళు చూస్తున్నారా అని చెప్పి నేను పెట్టట్లేను, నాకు నచ్చుతున్నాయి నేను పెడుతున్నా. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఓటాక్ అనేది వస్తుంది, నువ్వు దానికి వెయ్యి దీనికి అని కొంతమంది మీ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు, నీకు డబ్బులు ఇస్తామని అంటారు. కానీ నువ్వు నీకు నచ్చింది నువ్వు చేస్తావు, దేనికి ఓటేయాలో నీకు తెలుసు కాబట్టి నువ్వు ఓటేస్తావు. నాకు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని చెప్పి నేను పట్టించుకోను. నాకు ఏ వీడియోస్ అయితే నస్తాయో అది నా ఫోన్ లో స్టేటస్ పెడతాను. అది ఏ వీడియోస్ అయినా సరే, మియా ఖలీఫా కానీ మొన్న సన్నీ లియోన్ బి పెట్టాను. సో మీకు నచ్చింది చేసుకుంటూ వస్తారు అంతే. చుట్టూ ఇందాక నేను చూసాను, మీరు ఎస్వికే షాపింగ్ మాల్ కదా అంతా సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఇంచుమించు 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ లో చాలా మంది ఫాలోవర్స్, మీకు చాలా డబ్బులు వస్తున్నాయి. మీరు ఇందాక చూసిన, మీరు ఆటోలో వస్తుంటే షాక్ అని, మీరు వస్తే కార్లో వస్తారు అనుకున్నా. మీరు ఎందుకు ఇప్పుడు నేను ఒక బ్యాగ్ తెచ్చాను, ఆ బ్యాగ్ లో 2 నిమ్మకాయలు ఉన్నాయి. నేను ఆటోలో బైక్ మీద మొత్తం ప్రపంచం తిరుగుమన్నా కానీ తిరుగుతాను, కానీ బస్సు అలాంటి దాని మీద నాకు నచ్చవు. ఇక్కడ వాంతింగ్ అనేది వస్తుంది. నీ కార్ అనుకుంటే నేను 1 డేలోనే 20 lakhs కార్ కొనే శక్తి నా దగ్గర ఉంది. 1 డేలో 20 lakhs కార్ కొనే శక్తి ఉంది. కానీ నేను కొన్నాను, ఎందుకంటే నాకు కార్స్ అనేది నచ్చవు, వాంతింగ్ వస్తుంది కాబట్టి. ఇంకా నీకు అంత బడ్జెట్ పెట్టి కార్ కొంటున్నాను ఎందుకంటే నా కోసం. నాకు అదే కార్ లో వాంతింగ్ అవుతాయి కాబట్టి నేను కొన్నాను. ఇప్పుడు కార్ లగ్జరీగా తిరిగే వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను ఏం చెప్పానండి, నాకు ఇష్టం అంతే. నేను బైక్ మీద అయినా తిరుగుతాను, ఆటోలో అయినా తిరుగుతాను, రిక్షాలో అయినా తిరుగుతాను, టీవీఎస్ బైక్ మీద అయినా తిరుగుతాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ అసలు ఎన్ని గ్రాములు ఉంటుంది అసలు? నాకు తెలియదు. మనం జోక్తావా ఇన్స్టాగ్రామ్ లో, చూస్తావు కానీ మరి ఎందుకు అడిగావి క్వశ్చన్? అంతే అట. చింటూ చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు, చింటూ చాలా వీడియోలు చూసిన నవరసాలు చూడలేదు, చింటూ గారితో నవరసాలు చేయించాలన్నారు. ఒక చేద్దామా, ట్రై చేద్దాం. నేను చెయ్యను, అమ్మాయిలతో చేస్తాను నవరసాలు. చెప్తుంటే హాస్యం హాస్యం లేదు, అంగూరు లేదు. ట్రై చేయండి ఒకసారి. నేను చెయ్యనండి, నాకేది అనిపిస్తే అది చేస్తా. నువ్వు చెప్పినప్పుడు నేను దానికి రియాక్ట్ అయ్యి నేను చెయ్యను. ఇప్పుడు మా ఫ్యాన్స్ కోసం ఒక సాంగ్ అయినా సరే ఏదన్నా. మీ ఫ్యాన్స్ కాదు, మా ఫ్యాన్స్ కాదు, ఎవరి ఫ్యాన్స్ కోసం చెయ్యను. నవరసాలు చేయరు, పాటలు పాడరు. ఒక పాట పాడొచ్చు కదా? పాడానండి నేను. సరే చింటూ గారు, మీ ఇంట్రడక్షన్ ఒకసారి ఇంగ్లీష్ లో చెప్తాం. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వేర్ ఆర్ యు ఫ్రమ్? కొత్తపేట్. వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? బాలయ్య. వాట్ ఈస్ యువర్ క్రష్ నేమ్? స్పందన. ఆర్ యు వర్జిన్? యూజర్. హౌ మెనీ టైమ్స్ యు వెంట్ ఓయో? ఓయోకి వెళ్ళానని ఇప్పటికి చెప్పాను కదా, ఓన్లీ మా ఇంటికి లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళేదా, బయట ఎక్కడన్నా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న యూత్ కి ఏ మెసేజ్ చేయాలనుకుంటున్నారు? నేను ఏ మెసేజ్ ఇవ్వను. నేను చెప్పింది వాళ్ళు విన్నాడు, వాళ్ళు చెప్పింది నేను విన్నాను. అప్పుడు ఎందుకు యూత్ కు మెసేజ్ ఇవ్వడం, మన టైం వేస్ట్. మీ టైం స్పెండ్ చేసి ఇంత దూరం మా కోసం వచ్చి అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లానే మీరు జీవితాంతం మంచిగా సక్సెస్ గా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది అండి మన CMK చింటూ మోడల్ కొత్తపేటతో ముచ్చట మాట్లాడడం జరిగింది. ఎన్నో విషయాలు సుదీర్ఘంగా మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎవరితో ఉండాలో కామెంట్ చేయండి. ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి LG TV. నా పేరు పవన్ కుమార్.